మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. బందీ అష్టావక్రుల ఉక్తం వచ్చ పరిభాషనే వేదం యొక్క పరిభాషను వాళ్ళు చెప్పడాన్ని వింటున్నాం. పోయిన వారం ఎవరో అష్టావక్రుని యొక్క పరిభాషను వ్యక్తం చేసినటువంటి పరిభాషణని విన్నాం. వేదం అంటే షట్ అన్నాడు, ఆంఫట్ కాదు అన్నాడు, షట్ అన్నాడు. మంత్రంలో చేసే షట్ అని ఆహుతి చేసినట్టుగా యజ్ఞంలో అట్ట అనలే. షహ మర్షణే, మృష చివరికి తీక్షణే. ఉనికి యొక్క స్వరూపాన్ని పోయిన వారి నాడు మననం చేసుకున్నాం. ఇంకా కొన్ని మాటలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంత పెద్ద విశేషం ఏం లేదు, కానీ ఇవాళ కళ్ళజోడిని కాకెత్తుకుపోయింది. కానీ శ్లోకాన్ని ఇంకా మనం చేయవలసింది కొంత ఉంది. అది చేసిన తర్వాత దాన్ని శ్లోకంలో ఇంకా 2 మాటలు తీసుకుందాం. ఉనికి యొక్క తీక్షణత యొక్క విశేషంలోనే అన్ని సద్లక్షణాలన్నీ కూడా దానిలో ఉన్నాయి. అంటే ఉనికి లక్షణాలన్నీ దానిలో ఉన్నాయి. ఉనికి యొక్క పుష్టి ఇంత అంతే చెప్పడానికి లేదు. ఉనికియే సృష్టి అంతా, సృష్టి అంతా ఉనికియే కాదు, ఉనికియే సృష్టి అంతా. తేడా ఏమిటంటే ధారణ స్వరూపంగా ఉన్నది ఉనికి యొక్క స్వరూపం. ధారణ శబ్దానికి ఏది ధారణయో అది వ్యక్తమవుతుంది, అదే ప్రవర్తిస్తుంది, అదే మరలా గ్రహింపబడుతుంది. ఈ విధంగా ఉనికికి సర్వలక్షణం వచ్చింది. సర్వం అనే పదము అది అంతా అని చెప్పబడేటటువంటి బాహ్యం అంతని కూడా ఒక్క పదంలో చెప్పేటటువంటి పదము సర్వం. అంతా అనేది తెలుగులో మనం చెప్పుకుంటాం, సంస్కృతంలో సర్వాణి. ఎన్నో చెప్పవలసినటువంటిది ఒక్క పదంలో చెప్పాలంటే సర్వాణి. అయితే లోకంలో ఎట్లా ఉంటుందంటే అర్జునుడు అన్నట్టు నహి ప్రపశ్యామి మమ పనుజ్యాత్ యచ్చోకం చోషణం ఇంద్రియాణ అని 2వ అధ్యాయాన్ని చెప్పాడు. విశ్వరూప దర్శన యోగం దగ్గర వచ్చేటప్పటికీ నీ భూమి ఆకాశంలో మధ్యప్రదేశం కూడా చూడలేకపోతున్నా, నీ స్వరూపం ఎట్లాగో ఉంది చూడలేకపోతున్నా, అంతటా చూడలేకపోతున్నా, అంతటా నువ్వు ప్రకాశించినప్పటికీ అంతటా నేను చూడలేకపోతున్నా అని ఇటువంటివన్నీ వస్తుంది. ఎందుకు వస్తుంది? బాహ్య స్వరూపం కనుక. ఎందుకు కన్నుని ఎట్లా ఉంటుందంటే ఎట్లా భాష్యేరియత్తు నా భాష్యతే, భాష్యేహి యత్తు నా భాష్యతే ఏన సర్వమిదం భాతి అన్నారు. ప్రకాశింపబడి దాని చేత అది ప్రకాశింపబడదు, కానీ దాని చేత సర్వము ప్రకాశింపబడుతుంది. భాషి ఈయన సర్వమిదం విభాతి అంటే ఉనికి చేత అన్నీ తెలియబడతాయి, కానీ ఆయా నామరూప క్రియాగుణముల చేత ఏదీ తెలియబడదు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఏది చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ నేను చెప్పినట్లే ఉనికి చెప్పినట్లే, కానీ అది చెప్పినట్టు కాదు. ఉనికిని చెప్పకుండా దాన్ని చెప్పలేము. అట్లాగే మనలో కూడా నేను కానీ నీవు లేదు. నీవు అని అంటున్నావు అనేది ఎవరు? నేను. నీవు అని చెప్పడానికి వెలుగేది?
నేను రూపమే మనం న్యూగా చెప్తున్నాం. ఉనికి రూపమే సృష్టిగా మాట్లాడుతున్నాం. ఉనికి రూపమే బయట పదార్థములు. ఏ రూపం చెప్పినప్పటికి కూడా బయట పదార్థములన్నింటిలో ఉనికి రూపంగానే చెప్పాలి. ఉనికి రూపంగా చెప్పినప్పుడు ఉనికిని గ్రహించగలం, బయటది వదిలేయగలం. బయట దాన్ని కూడా సంపూర్ణంగా పరిశీలన చేయగలుగుతాం. ఎట్లాగంటే ఉనికి రూపంలో దర్శన చేస్తే అప్పుడు అది ఉనికిగా కనబడితే, ఉనికితో పోల్చుకున్నప్పుడు దాని యొక్క సత్యాసత్యములు, భావ అభావములు అన్నీ కూడా మనకు తెలుస్తుంది. తెలిసి భ్రాంతితో గుర్తించినప్పుడు దానికి ఉనికి మనకు భ్రాంతిగానే కనిపిస్తుంది. మరి ఉనికితో చూస్తున్నాడా, భ్రాంతితో చూస్తున్నాడా అంటే భ్రాంతితో చూస్తున్నాడన్నా భ్రాంతికి ప్రకాశం లేదు. తాను ఉనికితోనే దాన్ని చూడాలి. ఉనికి ఆధారంగా, ఉనికిని ఆధారంగా చేసుకొని ఉనికిని అన్యరూపం చేసుకొని చూడాల్సి వస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే, కళ్ళున్నాయి, కళ్ళకి ఏం తీసుకున్నాడు, ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నాడు. అప్పుడు ఏం కనిపిస్తుంది, అంతా ఎర్రగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎర్రగా కనిపిస్తుందంటానికి కండు దోషమా బయట ప్రపంచం దోషమా? రెండూ కాదు. మధ్యలో పెట్టుకున్నటువంటి ఎర్ర కళ్ళజోడు యొక్క దోషం అంతే. దీన్ని విభాతి భాదీప్తో ధాతువుతో అన్ని చూపుకుంటూ వస్తున్నారు. కనుక ఉనికికి సర్వలక్షణం వచ్చింది. ఈ సర్వలక్షణం చేత సర్వమయీ, సర్వవ్యాపి, ఇంకా సర్వస్థ, ఇంకా సర్వరూపం. అంటే సర్వరూపం అంటే అన్నిటి యొక్క రూపం అని గొప్ప అర్థం కాదు. సర్వం రూపయతీతి సర్వరూప. రూపయతి అంటే రూపొందించింది అన్నమాట. అంటే భ్రాంతిని కూడా ఎట్లా రూపొందిస్తుంది, సర్వరూపంతో చూపిస్తుంది. ఎందుకంటే భ్రాంతితో చూసిన తన సర్వరూపంతో చూడాల్సిందే కానీ కళ్ళజోడులాగా, అడ్డం పెట్టుకున్న కళ్ళజోడులాగా భ్రాంతితో చూడాల్సిందే. భ్రాంతిలోంచి చూస్తున్నాడు కనుక అది ఎర్రగా కనిపిస్తుంది. అంతేగాని ఎర్ర కళ్ళజోడి తీసేస్తే మళ్ళీ ఎట్లా కనబడాలో ఎట్లా కనబడుతుందో అట్లాగే ఈ భ్రాంతి అనేది తొలగించుకుంటే అన్నీ ఎట్లా కనబడాలో అట్లా కనబడుతుంది. ఎందుకంటే సర్వం అనేటటువంటి దానికి చాలా తమాషాగా ఉంటుంది. సూర్యుడు అనుకున్నాం అనుకోండి, సూర్యుడికి చుట్టూ 360 డిగ్రీల్లోనూ ఏముంది, కిరణాలు ఉన్నాయి. ఇప్పుడు కిరణములు, అన్ని కిరణములు అన్నాం అనుకోండి, అన్ని కిరణములని బయటకు వెళుతున్నటువంటి కిరణములుగా ఏమవుతుంది, అవి బయటికి వెళ్ళే రూపంలో ఉన్నాయి. అన్ని ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతున్నట్టుగా పోతున్నాయో ఆ కేంద్రం నుంచి పోల్చుకున్నప్పుడు అన్ని కిరణములు అక్కడ ఉన్నాయి. అన్ని కిరణములు దూరం పోయి చూడాలంటే, భౌతికంగా అన్ని కిరణములు దూరం పోయి చూడాలనే లెక్క పెట్టాలన్నా కాదు. ఇప్పుడు అన్నిటినీ కిరణములుగా లెక్క పెట్టాలంటే కష్టం. కిరణములన్నింటినీ సూర్యుడిగా లెక్క పెట్టడం సులభం. కిరణములన్నిటికీ కూడా ప్రకాశము సూర్యుడు. సూర్యునికి కిరణముల ప్రకాశం కాదు. అంటే అందుకనే ఫోకల్ పాయింట్, ఇంకా సెంటర్, ఫోకల్ సెంటర్ అని అట్లా కేంద్రీకరించేటట్టు ఫోకస్ చేసేటటువంటి పాయింట్ ఉంది చూసారా, అక్కడ సర్వం ప్రవర్తిస్తుంది. కానీ ఈ బయట వాటితో సర్వం ప్రవర్తించదు. ఇంకోటి, అప్పుడు ఎందుకు ప్రవర్తించదని ఇప్పుడు ఏదో భౌతికంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు బయట ఎన్నో పదార్థములు ఉన్నాయి, వాటిని అన్నింటినీ చూస్తున్నాడు. అన్నిటినీ చూస్తున్నప్పుడు అవి చూడబడినవి, చూడబడనివి అన్న వ్యత్యాసంతో కూడా ఉంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే బయట చూపు చూస్తే
ఒక పదార్థము చూస్తున్నాడంటే మిగతా పదార్థముల్ని చూడటం లేదు అని అర్థం వస్తుంది. ప్రతి పదార్థమునకు ఆ వ్యత్యాసం వస్తుంది. కానీ తన దగ్గరికి వచ్చేటప్పటికి చూడనిది కూడా తనకు నేను రూపమే, చూచింది కూడా నేను రూపమే. చూడండి దేంతో చెప్తున్నాడు? నేనుతో చెప్తున్నాడు. నేను చూడలేదు కనుక. చూసింది ఎందుకు చెప్తున్నాడు? నేను రూపంతో చెప్తున్నాడు. ఈ విధంగా అంత సర్వం ఎక్కడుంది? సర్వము తన గ్రహింపులో, అంతేగాని బయట లేదు. ఈ మాట మనకు చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. కనుక ఇప్పుడు సర్వవ్యాపి అంటే, వ్యాపి అంటే ఆప్లు వ్యాప్తో ధాతు, ఆప్తి అంటే మళ్ళీ ప్రాప్తి, ఆప్తో అంటే పొందుట. సర్వవ్యాపి అంటే సర్వమును పొందుట అన్నాం అనుకోండి. ఇప్పుడు సూర్యుడు అన్ని కిరణములను పొందినా లేక అన్ని కిరణములు సూర్యుడిని పొందినా? ప్రశ్న అర్థమైందా? సూర్యుడు అన్ని కిరణములు పొందినా లేక కిరణములన్నీ సూర్యుని పొందినా? కిరణములన్నీ సూర్యుని పొందినాయి అన్నాం అనుకోండి. కిరణములన్నీ సూర్యుని పొందినాయి అంటే పొంది ఉన్నాయి అంటే పొంది ఉన్నాయి. కిరణముల కంటే సూర్యుని యొక్క రూపం వేరు కాదు. మెప్పించవా నువ్వు ఇట్లా అమ్మ అనుకోవటానికి చోటి లే, తొందరగా ఇంతసేప ఆవిడ చోట నువ్వు కూర్చొని ఆటలాడితే ఎట్లా? విన్నారా? సర్వం ఇదేనా? ఇప్పుడు ఏం చెప్పున్నావు? సూర్యుడు కిరణములన్నింటినీ పొందినా లేక కిరణములు సూర్యుని పొందినా? ఈ పొందుట అన్న పదముతో పోల్చుకుంటే మనకు సరిగా అర్థం కాదు. అర్థమైంది? కనుక వ్యాపి శబ్దానికి వ్యాపించుట అంటే అట్లా వ్యాపించుట అని అర్థం కాదు. పొందుట అంటే ఎందుకు పొందుట అంటే తన జేబులో వేసుకుందనే కాదు. అంటే ఏం చేస్తుంది? అక్కడ దాన్ని ఏమంటారు? ఆదేశం చేస్తుంది. ఆదేశం చేయటం అంటే అక్కడ ఏమున్నదో దాన్ని తొలగించి, ఆ భావాన్ని తొలగించి, ఆ గ్రహింపులు తొలగించి తన గ్రహింపులు వేస్తుంది. వివస్వాన్ అని సూర్యుడు చెప్పినప్పుడు సర్వమును ఆచ్ఛాదన చేశాడు. ఆచ్ఛాదన చేసినప్పుడు అంతటినీ గ్రహించడానికి పోయినప్పుడు సూర్యుడికి ఏం జరుగుతుంది? తన కిరణమే జరుగుతుంది. అక్కడ ఏది తనకు దొరకదు. ఇప్పుడు మనం టార్చ్ లైట్ వేసి, చీకట్లో టార్చ్ లైట్ వేసి బల్ల మీద వేసినప్పుడు ముందు మనకు టార్చ్ లైట్ వెలుగు కనిపిస్తుందా, బల్ల కనిపిస్తుందా? టార్చ్ లైట్ అట్లాగే ముందు దేన్ని పొందగలం మనం? టార్చ్ లైట్ వెలుగును పొందగలం. పొందితే ఈ పొందినటువంటి వెలుగులో బల్ల మనకు కనబడుతుంది. అర్థమైందే? అది లేక ఈ కనబడినటువంటి వెలుగులో అది కనబడుతుంది. పొందుట అనే పదం ఎట్లా వస్తుంది? అట్లాగే తన కిరణం వేసినప్పుడు, టార్చ్ లైట్ కిరణం అంటే వేరే, తన కిరణం వేసినప్పుడు ఏమొస్తాడు? తను వేసిన కిరణం తనకే అందుతుంది. అవునా? అందుతుంది, తాను పొందే ఉన్నాడు. ఇప్పుడు అది అక్కడ పొందుట అన్న ప్రత్యేకమైనటువంటి పదమునకు అర్థం లేదు. అర్థమవుతుందా? కనుక సూర్యుడికి కిరణములు పొందుట అన్న పదములు అర్థం లేదు. ఎందుకంటే కిరణములన్నీ కూడా సూర్యుని యొక్క వెలుగే. సూర్యుని యొక్క వెలుగే అవి బయటికి వ్యక్తమవుతున్నటువంటి వెలుగు. ఎంత దూరం పోయినా అంతే. ఎంత దూరం పోయినప్పుడు కూడా సూర్యునికి తన వెలుగే వెళుతుంది.
అవతలది కనిపించదు. అర్థమవుతుందా? ఎంత దూరం పోయినప్పుడు కూడా తనకు తన ఉనికియే. ఇది జ్ఞానామీతి భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్. ఏతత్ సమస్తం జగత్ అనుభాతి అంటే దీన్ని అనుసరించి ప్రకాశిస్తోంది. ఆ అనుసరించి ప్రకాశించడం అనే మాట ఎవరికన్నా కావచ్చు. తనకేం ప్రకాశిస్తుంది? తన కిరణమే ప్రకాశించింది సూర్యుడికి ఎట్లాగో అట్లాగే బయట ఎంత చూసినప్పుడు కూడా తన చూపు ప్రకాశిస్తుంది కానీ చూడబడింది ప్రకాశించడం లేదన్నాడు. ఎందుకంటే తన చూపు ప్రకాశించకుండా చూడబడింది ప్రకాశించదు, కనపడదు. చూస్తున్నాను అంటేనే అది కనపడుతున్నది. ఎట్ట కనపడుతుంది? చూపులో కనపడుతుంది. చూపులో ఎట్ట కనపడుతుంది? చూపుగా కనపడుతుంది. చూపులో చూపుగా కనబడుతోంది కానీ చూడబడిందిగా కనబడటం లేదు. చాలా స్పష్టంగా ఉంది పదము, వాక్యం. సరే, అట్లాగే సర్వవ్యాపి అన్నాం అనుకోండి. సర్వము వ్యాపించుట అనే పదము ఇట్లా పోయి ఎక్స్పాండ్ అయిపోయిందనో లేకపోతే అక్కడ దాకా చేరిపోయిందనో అంటే దానిలో మనం భౌతికంగా చెప్పుకున్నప్పుడు కూడా ఒకటి గుర్తించాలి. ఏముంటుందంటే సూర్యుని యొక్క కాంతి బయటకంతా వ్యాపించిందన్నాం అనుకుంటుంది. అప్పుడు ఏం కావాలి? ఇట్ షుడ్ గెట్ రేరిఫైడ్ అంటారు. అంటే పలసనబడాలి. అర్థమవుతుందా? గాయలు వదిలేసాం కొన్ని దూరం పోయి ఏం చేస్తుంది? దీనికి ఎంతవరకు ఉందో అంతవరకు పోతుంది. ఆ తర్వాత అది రేరిఫై కావటం అంటే పలసనబడిపోయింది. ఇక్కడ ఉన్నంత ప్రభావము చిక్కదనము అక్కడ లేదు అన్న భావం మనకు కలుగుతుంది. అయినా ఎక్స్పాన్షన్ అని ఇంకా లేకపోతేమో ఇప్పుడు సంస్కృతంలో సర్వవ్యాపి అని గబుకని ఈ మాట మనం మాట్లాడేస్తాడు. కానీ మనకు కొంతవరకు సూర్యో యథ సర్వలోకస్య చక్షు అని చెప్పినప్పుడు ఆ కిరణములు అవతలకు పోయి అవి రేరిఫై అవుతున్నాయా అంటే మనం గట్టిగా భౌతిక ప్రాపర్టీ గుణం చేత అవుతున్నది. కానీ దానికి అవి అవుతుంది ఒక పరిమితమైనటువంటి పరిధి. ఈ పరిమితిని ఏం చూపించారు? ఒక మిల్కీ వే అంటే ఒక పాలపుంత. ఒక పాలపుంతలో ఒక సూర్యుడు. ఇంకా ఎన్ని పాలపుంతలు ఉన్నాయి? ఒక్కొక్క పాలపుంతలో ఎన్ని సూర్యులు ఉన్నారు? సూర్యుని చుట్టూ ఎన్ని ఉన్నాయి? అవునా? అందువల్ల ఇప్పుడు సూర్యో యథా సర్వలోకస్య చక్షు అంటే సూర్యము అనేటువంటిది సుప్రేరణీయ ధాతు. లోకానికి చక్షు ఎట్లా? చక్షుని వ్యక్తాయాంబాచి. వ్యక్తాయాంబాచి అంటే లోకానికి వ్యక్తం కావటం ఎట్లా ఉంటుందంటే తన ప్రేరణ లోకానికి వ్యక్తం అవుతుంది. తన ప్రేరణ లేకుంటే లోకానికి అది వ్యక్తం కాదు. సూర్యుడు కిరణములు విడకుంటే లోకానికి ఎట్లా వ్యక్తం అవుతుంది? లోకానికి వ్యక్తం కావటము లోకం వ్యక్తం కావటమైనా సరే. ఇప్పుడు ఎట్లాగైతే సూర్యుడో అట్లాగైతే తన చూపు చేత కానీ ఇంకొక ఇంద్రియం చేత కానీ అన్ని ఇంద్రియముల యొక్క సమూహంగా వ్యూహబద్ధంగా ఉండేటువంటి ప్రకారం చేత కానీ ఏమవుతుందంటే తన ఉనికి యొక్క గుర్తింపు బయటికి వ్యక్తం అవుతుంది. ఆ బయటికి వ్యక్తం కావడం ఎట్లా ఉందంటే తన పాలిటీ అది తీక్షణంగా ఉంది. తీక్షణంగా ఉందనటానికి ఎట్లా ఉంటుందంటే చీకట్లో పోతున్నాం అనుకోండి. చీకట్లో పోతుంటే మనకి ఏం కనిపిస్తుంది? మామూలుగా వెళుతున్నాం. ఏదన్నా చూడాలంటే చూస్తాం కొంచెం కాగా దృష్టి పెట్టి చూసినట్టుగా ఉంటుంది. ఎట్లాగో చీకటి లేకుండా వెలుగులో పోయినప్పుడు కూడా దృష్టి పెట్టి చూస్తే మనకు ఆదుతుంది. ఆ దృష్టి పెట్టి చూస్తే అన్న పదార్థం అంటే ఇప్పటికీ వ్యావహారిక భాష. నిజ భాష ఎట్లా ఉంటుందంటే దాన్ని చూడాలని చూస్తే అన్నాం. చూడాలని చూస్తే అంటే అని మళ్ళీ వ్యావహారిక భాష ఇంకో విధంగా వ్యావహారిక భాష. చూపు దాని మీద ప్రసరించాలనుకుంటే దాన్ని చూడాలని అర్థం కాదు. దాన్ని చూసి ఏం చేయాలి? చూపును దాని మీద ప్రసరింపచేసి అక్కడ తన చూపును చూడాలి.
మనం చేసే పనిది. ప్రతి చోట చూపును ప్రసరింపచేసి మన చూపుని చూస్తున్నాం, బయట ఏం చూడటం లేదు. అక్కడి నుంచి పక్క తిరిగేటప్పటికి ఇందాక దాన్ని ఎంతవరకు చూసామో అంతవరకు, ఆ తర్వాతది మళ్ళీ ఎత్తతే చెత్తతో మళ్ళీ దాన్ని చూస్తే ఇదివరకు ఎంత చూసామో దాని నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళటం. ఎందుకు? ఉనికిని దాని మీద ఇదివరకు ప్రసరింపచేశాడు. ఆ ఉనికిని ప్రసరింపచేసినప్పుడు ఉనికినితో దానికి సమన్వయం చేయటానికి ప్రయత్నం చేస్తే అది వ్యవహారం అయిపోయింది. ఉనికిని దాంతో సమన్వయం చేయాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఉనికి ప్రవర్తన అంటే ఏం చేశాడు? ఇప్పుడు ఉనికి ప్రవర్తనగా అక్కడ ప్రవర్తించాడు. ఉనికి ప్రవర్తనగా ప్రవర్తించినప్పుడు విషయాత్మకంగా అది ఎట్లా ఉందంటే అది తన స్వరూపంతో ప్రవర్తించింది. ఈ ప్రవర్తనలో ఎట్లా ఉంటుందంటే మనకు ఉపమానం ఎట్లా ఉంటుంది? బయట రోడ్డు మీద పోతున్నాం, ఎన్నో కనిపిస్తున్నాయి. ఎన్నో కనిపించినప్పుడు అన్నీ ఇప్పుడు చూసినవే అందామా అంటే చూడబడినవి, కానీ చూసినవా అంటే కాదు. ఎందుకంటే దాన్ని నేను చూస్తున్నాను అని గుర్తించి చూసినప్పుడు అది చూడబడింది అని అవుతుంది. అయితే ఎట్లా చూడబడింది అంటే తన రూపంగానే చూడబడింది. మరి ఆ చూడబడిన దానిలో ఇంకెన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అది ఎట్లాగో అట్లాగే తన ఉనికిని ప్రసరింపచేసినప్పుడు అక్కడ ఉనికిని ఎంతవరకు దర్శనం చేశాడు అంటే ఉనికి రూపంగానే చూస్తున్నాడు. కానీ లోకల్ ఎట్లా ఉంటాయి? అవన్నీ ఏవో ఉన్నాయి, మార్కెట్లో పోతుంటే రోడ్డు మీద పోతుంటే అన్నీ ఉన్నాయి అంటాడు. అన్నీ ఎట్లా చూశాడు? తనకు ఉనికి రూపంలో ప్రవర్తించి ఉన్నాయన్నాడు. అయితే తన ఉనికిగా గ్రహించడానికి ప్రయత్నించాలి, అది తేడా ఉంది. అందుకని అక్కడ వ్యాపి శబ్దానికి ఆప్తౌ అనే పదం రావటానికి, ఆప్తి అంటే పొందుట అంటే ఏమవుతుందంటే దాన్ని పొందుతున్నాడు అని అర్థం కాదు. దాన్ని తనకు కావాల్సిన ఏమిటి? కిరణం అక్కడ ప్రవర్తింపచేసి, దాని ఎందుకు వచ్చాడు? ప్రవర్తింపచేసి భక్షణం, చర గతి భక్షణం అక్కడ ప్రవర్తింపచేసి తీసుకున్నాడు. దీని సూత్రం వస్తుంది, ఎక్కడ ప్రవర్తింపజేస్తే అక్కడ తీసుకుంటాడు, ఎంతవరకు ప్రవర్తింపజేస్తే అంతవరకు తీస్తాడు. అర్థమైంది? ఇప్పుడు ఎంతవరకు అన్నప్పుడు ఏమొస్తుంది? దాని మీద ఎంతవరకు ప్రవర్తింప చేయాలంటే దాని మీద ప్రవర్తింప చేయడానికి తనకు అక్కరే ఏముంది? అర్థమైందా? అక్కర లేదనుకో, కనుక అక్కర లేని దానిగా ప్రవర్తింపజేస్తే అది లేదుగా కనిపిస్తుంది, అక్కడ ఉన్నదిగా ప్రవర్తింపజేస్తే ఉంటుంది. అయితే ఈ తేడా ఎవరికి వస్తుంది? పూర్ణ జ్ఞానికి అక్కర లేదుగా కనిపిస్తుంది. వ్యావహారిక జ్ఞానం పురుషుడికి వ్యావహారిక సత్తాలో కానీ లేదా సాధన సత్తాలో కానీ భ్రాంతి సత్తాలో కానీ ఉన్నటువంటి పురుషుడికి దానికి ముందు అక్కడ ఉన్నట్లుగా వెళుతున్నాడు. అక్కడ ఉన్నట్లుగా వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తుంది? అక్కర దాని ఎందు అక్కరనా తన ఎందు అక్కరనా అనే ప్రశ్న వేస్తుంది. అక్కడ ఏం అక్కర? తన దర్శనం నాకు అక్కరయా లేక దాన్ని చూచుడే అక్కరయా? అవునా? ఇప్పుడు అక్కడ ఏది ఉందామంటే ఏది అక్కడ వాస్తవంగా సిద్ధింపబడుతున్నదో అది అక్కరగా ప్రవర్తించాలనాలి. ఏమి సిద్ధింపబడుతోంది? విషయం వెళ్ళిపోయింది, పదం రూపం వెళ్ళిపోయింది. తను ఎక్కడ ఏం చూశాడు? తన చూపును చూసుకున్నాడు. చూసుకుని ఏం చేశాడు? చూపుని మరలించేశాడు, దాన్ని మరలించలే. కనుక ఇప్పుడు ఏం తెలుస్తుంది? అట్లాగే శ్రవణం, వినటం, ఇంకా ఏ ఇంద్రియమైనా సరే, మనస్సు, తలంపు, ఇవి ఏవైనా సరే అక్కడ ఎట్లా చేస్తున్నాడంటే తన ప్రవర్తనగా ప్రవర్తింపచేశాడు, తన ప్రవర్తనగా తీసుకుంటున్నాడు. అవునా? ఇది సూత్రం. సిద్ధపురుషుడు జ్ఞానికి, పూర్ణ జ్ఞానికి ఎట్లా ఉంటుంది, సామాన్యుడికి ఎంత ఉంటుందంటే అక్కడ ప్రవర్తించేటప్పుడు తన ప్రవర్తనని పూర్ణంగా చూచాడా లేదా? భ్రాంతి స్వరూపుడు ఎంతవరకు చూశాడు, ఎంతవరకు తీసుకున్నాడు? భ్రాంతిగా తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ మనం గుర్తించవలసిన మనం అందరూ కూడా చరప్రాణులు, అంటే గతి భక్షణం అన్నమాట. ప్రవర్తించి తీసుకోవటం, ఆ ప్రవర్తించి తీసుకోవటంలో భ్రాంతిగా చూసిన వాడు భ్రాంతి వరకే ఉన్నదిగా చూస్తున్నాడు. కనుక తను
తన ప్రయోగం పూర్తి కాలే. తన ప్రయోగం పూర్తి కాలే. ఎప్పుడు పూర్తవుతుంది? ఇంకొంచెం పెద్ద మట్టి ఎట్లా ఉంటుందంటే వ్యావహారిక పురుషుడుగా అన్నాడు అనుకోండి. ఇప్పుడు వ్యవహారంలో ఉన్నది అంటే ఎట్లా ఉంటుందో అంతవరకే. అది వ్యవహారమునకే ఉన్నది కానీ గ్రహింపుకు లేదు. గ్రహింపుడు ఎంతవరకు తీశాడు? మళ్ళీ వెంటనే మనమందరం కూడా పరమహంసరం. హంస ఒట్టి హంస అయితే మనం పరమహంసరం. పరమహంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు కలిపెడితే సాంద్రత చూచి, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. లోకంలో ఎవరు చెప్పినా ఏం చెప్తారంటే పాలను తీసుకొని నీళ్ళని వదిలేస్తుందంటే ఏం చేస్తుంది? ఎందుకు తీస్తుంది? అట చేయగలుగుతుంది అంటే సాంద్రత తెలుసు. అర్థమవుతుందా? ఆ పాల సాంద్రత మనకు కూడా తెలుసు. ఒట్టి పాలు తాగితే ఎట్లా ఉంటుంది, పాయసం తాగితే ఎట్లా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మాటలు చెబుతుంటే జ్ఞాపకం వస్తుంది. ఇంటికి పోయి పాయసం తాగిపించుకుంటా. ఇటువంటి వస్తూ ఉంటే జ్ఞాపకం ఉంటుంది. ఊరిని చేతులు కూడా ఆత్మ ఆత్మ అంటే అది కనబడబోయా వీరపడకపోయా ఎట్లా దాన్ని ఒప్పుకోవడం. కనుక ఇది చేసేందుకు సాంద్రత పట్టుకున్నాం మనం. సేమియా పాయసం చేశాడనుకోండి, సగ్గుబియ్యం పాయసం చేశాడనుకోండి, అట్లా దున్నుంటే వస్తుంది, దానిలో పాలంశం వస్తుంది, ఇంకా సేమియాలు కనిపిస్తున్నాయి. ఈ సేమియాలకు పాయసానికి ఉన్నటువంటి ఆ సారమును గుంచున్నటువంటి చిక్కదనం, ఎట్లా పాలలాగా ఉండేటటువంటి చిక్కదనం ఒకటి. అర్థమవుతుందా? పాల చిక్కదనము, సేమియాల వల్ల పాల చిక్కదనము, సేమియాలు అంటున్నారా? పాలు, సేమియాల వల్ల పాల చిక్కదనము, ఇంకా సేమియాలు అని ఎట్లా అంటున్నాము. అట్లాగే మనం ప్రవర్తింపచేసేటప్పుడు బయట రూపము తన ఉనికి ప్రసరణ వల్ల దానికి చిక్కదనము అవసరము, తర్వాత తన ఉనికి గ్రహం. అవునా? ఇది ఈ వ్యత్యాసం తెలియకుండా సాధక పురుషుడు ఎంతవరకు తీసుకుంటాడు? తను ఎంతవరకు సాధనని అనుకున్నాడో అంతవరకే. ఈ సాధన అంటే తెలిసి తెలియని సాధన అనుకోండి, ఏమైనా సరే అంతవరకే. కానీ అక్కడ ఏమైంది? ఏమైనా తెలిసి తెలియని అన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అక్కడే అప్పగించేసి వదిలిపెట్టేసి తను మాత్రం ఎట్లా వస్తాడు? గతి భక్షణం. ఇప్పుడు గతి భక్షణం అంటే ప్రవర్తనను తీసుకోవటం. ఏం ప్రవర్తనను తీసుకోవడం? ప్రవర్తనను తీసుకోవడం అన్న పదాన్ని మనం విడిచిపెట్టకూడదు. చెప్పండి, విడిచిపెట్ట. ఎందుకంటే అక్కడ ఏం ప్రవర్తన జరుగుతుందంటే ఉనికి ప్రవర్తన ఒకటి. ఉనికి ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఉనికిగానే ఉంటుంది. అర్థమవుతుందా? సేమియాలు ఎట్లా ఉంటాయి? సేమియాలుగానే ఉంటాయి. అవునా? సేమియాలు ఆ పాయసంలో ఉడికినందువల్ల అది సేమియా యొక్క కొంత తీసుకుని అది కొంత తిక్కదనమైందండి. అంత మాత్రం తెలియదు సేమియా కాదు. అర్థమైందా? అట్లెట్లాగో అట్లాగే తన ఉనికిని అక్కడ ప్రవర్తింపచేసేటప్పుడు విషయంతో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటిదిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఎట్లాగో. ఆ తర్వాత అది విషయ రూపంగానే కనిపించినట్టు ఎట్లా ఉంటుందో అంతవరకే తీసుకుంటున్నాడు. ఎట్లా ఉన్నదో, ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లాగే తీసుకుంటున్నాడు. మనం అనుకుంటాం ఇవన్నీ విచారణ చేయకుండా, అసలు ఏమీ విచారణ చేయటంలే, ప్రవర్తించాడు, దాన్ని వదిలేశాడు, ఇంకోసారి పోయినాడంతే. దీన్నే వ్యభిచారం అన్నది. ఏమన్నది? అభిచరతి. తాను చరప్రాణి అభిచరతి అంటే ఎట్లా చేస్తున్నావు? వ్యభిచారం అంటే మనకి డిబాచరీ అని ఇట్లా ఇందులో చెప్పుకుంటే తప్పుగా చూసుకుంటాం. అభిచరతి. అభిచరతి అంటే అభి అంటే తన ప్రకాశంగా ప్రకాశిస్తున్నాడు. అయితే వికృతైన. ఎందుకు వికృతం అంటే అక్కడ ప్రవర్తనని ఏ రూపంలోనూ తీసుకోలేడు. అర్థమైందా? చిక్కగా ఉన్నటువంటి పాయసం తాగినంత మాత్రం చేత సేమియా రవ్వని రాదు.
కానీ మనకి ఎట్లా తోస్తుంది తెలిసిన, సేమియా పాయసం తాగుతుంటే ఆ రసంగా వచ్చినటువంటిది తీయగా కనిపిస్తుంది. సేమియాల్లో తీయపు తినడం లేదన్నట్టుగా మనకు తోస్తుంది. గట్టిగా తింటే మనం వేసిన పంచదారని సేమియాలు పట్టుకుంటుందా, రసం పట్టుకుంటుందా? రసం పట్టుకుంటుంది, సేమియాలు పట్టుకోదు. సరే, ఎక్కడ రమ్మని ఇప్పుడు అంటే ఏం చూస్తున్నాడు, ఏం ప్రవర్తిస్తున్నాడు, ప్రవర్తననే తీసుకుంటున్నాడు. గతి భక్షణం. ప్రవర్తన తీసుకోవటంలో ఏం ప్రవర్తన తీసుకుంటున్నాడు? తన ఉనికి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఉనికి ప్రవర్తనగా ఉంది, అది తీసుకుంటున్నాడా? విషయపరంగా ఉనికిని దర్శనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది ఆ ఉనికి ప్రవర్తన తీసుకుంటాడా, లేకపోతే ఆ విషయం దగ్గరికి పోయి విషయం యొక్క ప్రవర్తనే తీసుకుంటాడా అని ప్రశ్న వేస్తే విషయానికి ప్రవర్తన లేదు. విషయానికి ప్రవర్తన ఎప్పుడు వచ్చింది? తన ఉనికి ప్రవర్తన వేస్తే. అయితే ఈ మధ్యలో ట్రాన్సిషన్ అంటారు. అంటే సంధానంగా ఎట్లా ఉందంటే ఉనికి స్థానము, విషయం లేని స్థానం, లేని స్థానం, ఇది ఉనికి స్థానం. ఉనికిని లేవి అని ఎందుకు చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? వెలుగు కనిపిస్తుంది. దాంతోనే ఎట్లా ఉన్నారు? మరుమరీచిక అన్నారు. మరుమరీచిక అంటే మరి మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద పోతూ ఉంటే ఆ దూరంగా మనకు వెలిగినట్టుగా ఉండి నీళ్లు కనిపించినట్టు, నీళ్లు ఉన్నట్టుగా ఎట్లా కనిపిస్తుందో అట్లా అక్కడ ఏదో ప్రవర్తన ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాడు మనిషి? ఏం తీసుకుంటున్నాడంటే ఏం తీసుకుంటున్నాడో తెలియకుండానే వెళ్ళిపోతున్నాడు విషయం గురించి. ఇంకా ఏదో ఉంది, విషయం పూర్తి కాలేదు, ఇంకా పోవాలనుకుంటున్నాడు. మనం చెప్పుకున్నట్టుగా 7:20 ఏం తీసుకున్నాడు? 7:20 1 సెకండ్కి, 7:20 2 సెకండ్లకి ఏమొస్తుందంటే ఆ వెనకది వెళ్ళిపోయినట్టుగా ఉంది. అది వెళ్ళిపోయినట్టుగా ఉందో ఉన్నట్టుగా ఉందో తెలియట్లేదు. కానీ తను ఏం చేశాడు? దాన్ని విడి చేశాడుగా, తను మాత్రం విడవలే. అర్థమైందా? ఇప్పుడు తను ఏం పొందాడు? ఇప్పుడు తననే పొందాడు. ఇందువల్ల తనను తీక్షణంగా ఉంచాడు. తనను తీక్షణంగా ఉంచినంతగా బయట ప్రవర్తనని ఉంచలేదు. ఉనికిని బయట ప్రవర్తించుట ఎందుకు ఉంచలే, బయట ప్రవర్తన రూపంలో కూడా ఉంచలేదు. అర్థం చేసుకుందాం. ఉనికిని బయట ప్రవర్తింపచేయటం వచ్చింది, ఉనికిని బయట ప్రవర్తింపచేయడం కోసం. దాని యందు ఉంచటంలో తనకు ఎట్లా ప్రీతి ఎక్కువ లేదు. ఎందుకు చేయాలి? అక్కర్లేదు అనేటటువంటి బ్యాక్ తనకుంది. బ్యాక్ అంటే పుష్టి, ఆధారం, అధిష్టాన స్వరూపం ఉంది. ఇది మనం బాగా గుర్తించాలి. అందుకనే ఏం చేస్తాడు? బయట ప్రయోగాన్ని కూడా అర్ధాంతరంగా చేసి దాన్ని నెట్టేసి ఇంకో దాన్ని పరిగెత్తాడు. అర్థమవుతుందా? ఒక భోగ పురుషుడు స్త్రీలను మరించాలను అనుకొని ఒకదాన్ని పట్టుకుంటాడు, కాసేపు పట్టుకుంటాడు, మళ్ళీ వదిలేసి ఇంకోటి పట్టుకుంటాడు, ఇంకోటి పట్టుకుంటాడు. ఎందుకు దేన్ని అక్కడ తనకు కావాల్సిన దొరకటంలే. అది ఎట్లాగో అట్లాగే లోకంలో ఇక్కడ ప్రవర్తించినప్పుడు కూడా తనకు కావాల్సిన దొరకటంలే. అది దాచుకుని అందుకని దీన్ని వ్యభిచారం. చరతి అభిచరతి అభిచరతి. తన ప్రకాశంగా ప్రకాశించేప్పటికీ అక్కడ తన ప్రకాశం దొరకటం లేదు. కనుక ఇప్పుడు ఎవరిని పొందుతున్నాడు? తనే పొందుతున్నాడు. కానీ ఆ ప్రవర్తనని పొందట్లేదు, ప్రవర్తింపబడేటటువంటి విషయములందరూ పొందట్లేదు. అందుకని జానామీతి భాంతం, జానామి తెలుసుకుంటున్నాను, ప్రవర్తిస్తున్నాను అనుకున్నప్పుడు నేను ప్రవర్తిస్తున్నాను అనేటటువంటి దాన్నే ఏతత్ సమస్తం జగత్ అనుభాతి. ఏ జగత్తు? ప్రవర్తన అనేటటువంటిది. ఇంకోటి
అక్కడ ప్రవర్తన శబ్దానికి మనం ఎటు చూస్తున్నాం అంటే విషయంతో ప్రవర్తన అన్న మాట వస్తుంది అక్కడ. అది రాకూడదు. విషయంతో ప్రవర్తన అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏం చేస్తాడు? చిన్న ఉదాహరణ, సూటే కుట్టించుకుని వేస్తున్నాడు అనుకోండి. వేస్తుంటే ఇప్పుడు దేహం నడిచినట్టుగా సూట్ నడుస్తుందా? కదులుతుంటే అర్థమవుతుందా? చూడటానికి ఎట్లా ఉంది? సూట్ అంటే తెలిసిన, సూట్ అంటే దాన్ని తగినట్టుగా సూటబుల్ అనమాట, కుట్టించుకున్న బట్ట. దేహం వంగినట్టుగా స్వేచ్ఛగా బట్ట వంగుతుందా? ప్యాంటు కానీ చొక్కా కానీ వంగుతుందా? వంగదు. దేహం వంగేటప్పుడు అది కూడా వంగినట్టుగా కనిపిస్తుంది. అర్థం ఉందా లేదా? దేహం వంగితో వంగినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు దేహానికి నన్ను సూట్తో పోల్చుకున్నట్టు చెప్పుకున్నాము. అట్లాగే దేహం వంగుతుందా? వంగదు. అవునా? మనసు వంగితే ఎట్లా? మనసు వంగుతుందండి, వంగదు. అది ఎవరు వంగిస్తే? లోపల బుద్ధి వంగిస్తుంది. బుద్ధి ఎట్లా వంగుతుంది? ఉనికితో వంగుతుంది. అవునా? అంటే ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఉనికితో పోల్చి వంగినట్టుగా కర్మ చేసినట్లుగా బుద్ధి ఎట్లా ఉందో, దాన్ని ఆధారం చేసుకుని మనస్సు, దాన్ని ఆధారం చేసుకుని ఇంద్రియములు, మెదడు, ఇంద్రియములు అని చేస్తున్నప్పుడు దాన్ని ఎక్కడో అవతల ఒక రూపాన్ని తీసుకొని దాంతో పోల్చుకుంటే అవతల రూపానికి దాని అవతల రూపంతో పోల్చుకున్నప్పుడు దానికి ఇది ఆధారం కావచ్చు. కానీ దానికి స్వేచ్ఛా స్వరూపం లేదు కదా. అర్థమవుతుంది? కానీ ఎట్లా ఉందంటే ఇవన్నీ ఒక సరళ రేఖలో ఉండి అన్నీ ఒకసారిగా తిరుగుతున్నట్టుగా వస్తుంది. కానీ ఎక్కడికెక్కడ దాని గుణం దానికి ఉంది. అవునా? దాన్ని ఒకే గుణంలో ఒకే రేఖలో అన్నమాట, ఒకే గుణంలో ఒకే రేఖలో దినిపినప్పుడు స్పష్టంగా అదేదో ప్రవర్తించినట్టుగా అప్పుడేం తెలుస్తుంది? తన ప్రవర్తన తెలుస్తుంది. అట్లా కాకుండా మనసు ప్రవర్తన అంటే, మనస్సు ప్రవర్తనకి ఏదో తేడా. మనసు ఏం ప్రవర్తించాలి? మనసు బుద్ధిలాగానే ప్రవర్తిస్తుంది. అవన్నీ డిజైన్డ్ ఎలిమెంట్స్. మరి మనస్సు ఎట్లా ప్రవర్తిస్తుంది? ఎట్లా ప్రవర్తింపజేస్తే మెదడు ఎట్లా ప్రవర్తిస్తుంది? అట్లాగే స్వామికి తగినట్టుగానే ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి. కానీ స్వామికి తగినట్టుగా వేసుకున్నటువంటి ప్యాంటు చొక్కాను ప్రవర్తించదు. అర్థమవుతుంది? మోటార్ సైకిల్లో ఇటు పెట్టుకుని పోతున్నాడు, మరి టకప్ చేసుకుని పోతున్నాడు. మరి గాలి పోయి ఏం చేస్తుంది? ఆ చొక్కాని బుడగలాగా లేపుతుంది. చొక్కాని బుడగలాగా లేపింది కానీ దేహాన్ని బుడగలాగా లేపిందా? అర్థమైందా? అంటే ఇప్పుడు అయితే ఎంతవరకు లేపింది? దేహం ఎంతవరకు కట్టుకుందో అంత ప్రకారంగా దాని ప్రకారంగానే అది లేచింది. కానీ దానికి ఇంకొక దాంతో స్పర్శతో, ఇంకొక గాలి యొక్క స్పర్శ లోపల పోయేటప్పటికి బట్ట కనుక అది పొడగలాగా చేసినట్టు. ఇంకా ఎక్కువైందనుకో, ఆ బట్ట సరిగ్గా అది ఉంటే చిరి కూడా బాయ. కొత్త మాస్క్ కొనుక్కున్నాడు, అదేమిటి ఒకరోజు వరకు మాటలన్నీ వాళ్ళు కొత్త తెలుగు పాఠం చెప్పారు, ఒక రోజుకే పనికి వస్తుంది. అది పేపర్ కాదు, అది పలచగా ఉండేది. అది కాస్త కొంచెం ఒక దగ్గర 2 మాటలు దగ్గర దగ్గరేటప్పుడు అది చిరిగి ఉడుకుంది. అది అవునా? దగ్గు వల్ల అదే చిరిగింది కానీ నోరేమైనా చిరిగిందా? పెదవులు చిరిగినాయా? చిరగల. దగ్గు లోపల చూసేటప్పుడు 2 పెదవులు ఏం చేసినాయి? తెరిచి పో అని దాన్ని వదిలేసింది. అర్థమవుతుందా? అంటే ఏమిటి? ఒక దశ దగ్గరికి వచ్చేటప్పటికి బాహ్యం తనకు దేహం వరకు, ఇంద్రియముల వరకు తన విద్యుదయస్కాంత పరిధిని నిలుపుతున్నది. స్వామికి ఎట్లా కావాలన్నా నిలుపుతుంది. దాని బయటగా ఒక వస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి అర్థమవుతుందా? మరి ఆడవాళ్ళు మామూలుగా చీర కట్టుకుంటే ఇంకేట ఉంటుంది? చీర కూడా లేపేస్తుంది గాలికి.
మరి పసిపిల్లలు గౌన్ వేసుకుని ఉప్పులు ఉప్ప వయ్యారి భామ తిరుగుతారే, ఆ తిరిగినట్టు చేస్తుంటే అవుతుంది ఆ బుట్టలాగా అది ఆడుతుంది. అది బుట్టలాగా అవుతుంది తిరుగుతుంటే దేహం బుట్టలాగా అయిపోదుగా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏ ప్రవర్తన తీసుకుంది? ఆ తిరిగేటప్పుడు తను తిరగటమే తీసుకుంది, కానీ దేహం బుట్టలాగా తిరిగితే, వస్త్రం కట్టుకున్న గౌను బుట్టలాగా తిరిగితే, తర్వాత స్కూటర్ పోతుంటే తన బుట్ట నాడనే తను తెలుస్తుంది, కానీ ఇది వెనకాల అది చేస్తుంటే ఎట్లా ఉంటుంది? అది బుడగలాగా వచ్చింది. ఎవరది? ఆ చొక్కా. అది తన ప్రవర్తన కాదు. అది ఎట్లాగో అట్లాగే తన ప్రవర్తన యొక్క అక్కడ ఎన్ని ఉన్నాయి, అందుకనే బయట ప్రవర్తనలో తన ప్రవర్తన ఒకటి అధిష్టానంగా ఉంది. అదేందా? దాన్ని అక్కడ ఆపాదన చేసినటువంటి ప్రవర్తన ఒకటి ఉంది, ఆపాదన చేయబడినటువంటి క్రియారూపం ఇంకోటి. అక్కడ ఏమొస్తుంది? క్రియ, ఆపాదన చేయబడినటువంటి ప్రవర్తన. తన దగ్గర ఏం ప్రవర్తన ఉంది? నిజ ప్రవర్తన. ఉనికిని. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఆపాదన చేయబడినటువంటి ప్రవర్తనని అక్కడ క్రియారూపంలో చేరినటువంటి దాన్ని ఆ రెండింటినీ వదిలేస్తుంది తన పట్టు. అందుకని ఇప్పుడు విశేషంగా ఏం చెప్పవలసి వచ్చింది? క్షీణవృత్తేరభిజాత సేవమణే గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్సతదంజనత అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నీ ప్రయోగం సరిగ్గా ఉండాలంటే తన దగ్గర గ్రహీత దగ్గర తన ప్రయోగమే. కానీ గ్రహణము అనే ఇంద్రియములు కానీ అవతలకు వెళ్ళి చెప్పినప్పుడు కానీ అక్కడ ఇంద్రియముల దగ్గర ఎట్లా ఉంది? ఒక ఆప్షన్ లాగా ఉంది. ఇంద్రియ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఇంద్రియ ప్రవర్తన ఇప్పుడు కూడా స్వామి తగినట్టుగానే ఉంటుంది, తన గుర్తింపుకు లేదు. అవతల ప్రయోగం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? అది విషయమేది. అక్కడ ఎట్లా తన దగ్గర ప్రవర్తించేటప్పుడు ఎట్లా ఉంటుంది? అది ఒకవేళ సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా అది అట్లాగే ఉంటుంది. దాన్ని గుర్తించకపోయినప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. అయితే బయటది ఎట్లా ఉంటుంది? దాన్ని గుర్తించకపోతే గుర్తించినట్టే ఉంటుంది, తేడా ఉంది. అయినా తన ప్రవర్తన అక్కడ వెళ్ళాలని, తన పక్కన చేరాలని, దాంతో ఆ ప్రవర్తనగా తాను తీసుకోవాలి అని ప్రవర్తన. అయితే తీసుకోలేడు, వదిలేశాడు. ఇంద్రియముల దగ్గర కూడా ఎట్లా ఉంటుందంటే అవి ఆపాదన చేయబడిన స్వరూపమే కనుక అది అంతవరకే ఉంటుంది. ఎక్కడ ఉంటే ఏది గ్రహించి తీసుకుంటాడు? బుద్ధి నుంచి మనం ఇది ఉనికి దాకా ఏం చెప్పుకున్నామో నిజ కర్మరూపంలో, ఏ కర్మరూపంలో? కర్తృత్వ భోక్తృత్వం లేనిది, కారణ కార్యఫలము లేనటువంటిదిగా ఏమి ప్రవర్తింపజేశాము, ఆ కర్మరూపాలు ఎట్లా ప్రవర్తింపజేశాము దాన్ని తీసుకుంటాం. కనుక ప్రతి చోట అదే తీసుకుంటాం కనుక అది సర్వవ్యాపి అన్నాడు. ఇది తన ఉనికి తనకు ఆ విధంగా సర్వవ్యాపి. ఇప్పుడు ఈ సర్వవ్యాపి పదములన్నీ మనం ఎక్కడ విచారణ వస్తుంది? బయట సృష్టితో ప్రవర్తనతో పోల్చుకుంది. అందుకని ఇప్పుడు ఏం చెప్పాం? బుద్ధి కూడా సర్వవ్యాపి. ఇప్పుడు ఎట్లా చెప్పాం మనం? అన్ని దృశ్యములు బుద్ధి కాదు, చివరికి చక్షురింద్రియం కూడా సర్వవ్యాపి. అవన్నీ చాలా దృశ్యములు, ఒక్క కన్ను చూస్తుంది. సర్వవ్యాపి, సర్వమును తన రూపంలో తీసుకుంటుంది. అట్లాగే అన్ని ఇంద్రియములు కూడా ఆయా రూపములు బయట రూపంలో కాకుండా తీసుకుంటాయి అన్నారు. అయితే సర్వవ్యాప లక్షణము దానికి ఎట్లా ఉంది? ఉనికి నుంచి వచ్చినటువంటి ఛాయా మాత్రం, లేక బంటు, అంతేకాని దానికి స్వతసిద్ధం కాదు. అర్థమవుతుందండి? అది ఇంకోటి సాధకుడుగా కానీ సాధనగా కానీ లేక సృష్టి ఇచ్చినటువంటి క్రమాన్ని స్పష్టంగా నిలపటానికి ఇవ్వబడినటువంటి స్వగత భేదములు, స్వగత భేదం. మళ్ళీ ఈ భేదం ఎట్లా ఉంది? అవన్నీ ఎట్లా చేస్తాము? టెలిస్కోపిక్ చేసి లోపల గుచ్చేటట్టుగా ఉంటుంది. కర్మ దాకా కర్తృత్వం భోక్తృత్వం లేకుండా, బయట ప్రవర్తన లేకుండా మాట్లాడటానికి ఉన్నదాకా బుద్ధి చెప్పుకున్నాం. అర్థమైందా? బయటది ఏం చెప్పుకున్నాము? అవి కూడా ప్రవర్తనాత్మకములే, తన ప్రవర్తనకి రూపాలు అన్నమాట. ఇవేమో తనకు ఉనికి రూపాలు, ప్రవర్తన రూపాలు, ప్రవర్తన తీసుకునేటటువంటి గ్రహణములు. అవి కూడా ఎట్లా ఉన్నాయి అంటే అవి కూడా స్వామి సంబంధంతో ఉన్నాయి. అవునా? అందువల్ల ఏం చేస్తాము?
కర్మ వరకు కర్తృత్వ భోక్తృత్వం లేనటువంటి కర్మ వరకు ఉనికి నుంచి బుద్ధి దాకా ఒక టెలస్కోపిక్ చేసాం అనమాట. అఫినిటీ అంటారు. అఫినిటీ అంటే స్నేహం. అది ఎంతవరకు స్నేహం అంటే బుద్ధికి వ్యతిరేకంగా అది ప్రవర్తించదు, బుద్ధికి ఆధారం కాకుండా ప్రవర్తించలేవు గనక కర్మ ప్రకారంగా ఆ ఇంద్రియములు చివరి దాకా కూడా టెలస్కోపిక్. మళ్ళీ అంటే ఉనికి తన కాంతిలోకి తీసిపెట్టుకున్నది అనమాట. అర్థమైంది. అందుకని ఇప్పుడు మనం చూపించుకున్నాము విద్యుదయస్కాంత పరిధి, అభౌతికమైనటువంటి విద్యుదయస్కాంత పరిధి మొత్తం అని. అది చూపించుకున్నప్పుడు మనం విశేషించి చూపించుకున్నాం. చూడండి, ఒకసారి మళ్ళీ చూడండి, తెలుస్తుంది. సత్తు నుంచి చైతన్య ప్రకాశము, ఆ తర్వాత మిగతావన్నీ దేవలక్షణాలు, భగవాన్ లక్షణాలు అవన్నీ చేసుకొని ఆ తర్వాత అంతరింద్రియము, తర్వాత బాహ్యేంద్రియము చూపించుకొని అభేదం చూపించుకున్నాం. అయినప్పటికీ అవి ఎట్లా ఉన్నాయంటే అంతరింద్రియము ఒక ప్రకాశంగా ఉంది, దాని అవతల పరిధిగా రూపంలో ఉన్నది ఇంకోటేమో అంతరింద్రియము, దాని ఇది బుద్ధి దాకా ఒకటి, అవతల ఉన్నటువంటిది ఇంద్రియముల దాకా. ఇంకా మనం దాన్ని ఇంకొద్ది రెండుగా విడిచేసి కర్మేంద్రియములు, ఇంద్రియములు ఒకటి, అంతరింద్రియం ఒకటి, లోపల స్మృతి అని విడిగా తీసుకుందాం మనం, ఇంకా విపులంగా చెప్పడం కోసం. ఏమైనా అసలు ఎట్లా ఉన్నాయంటే అవి ఒక కేంద్రమును ఆధారం చేసుకుని ఉండి ఏం చేస్తున్నాయంటే అవన్నీ కూడా బయట విషయములను మనం రానియకుండా నెట్టుతున్నది చూపిస్తున్నాడు. చూడండి, ఆ విద్యుదయస్కాంత పరిధి కూడా ఎట్లా ఉందంటే చూపిస్తున్నాం అంటే ఒక విద్యుదయస్కాంతం ఉంటే దానికి ఫ్లక్స్ ఎట్లా ఉంటుందో, అంటే ఫ్లక్స్ అంటే ఫ్లో అని అన్నమాట. అది ప్రవాహంగా ఉన్నట్టుగా ఉండి అంటే ఎట్లా ఉంటుందంటే కేవలం ఒక పల్లెంలాగా కాకుండా దాన్ని విద్యుదయస్కాంతం బాగా కాగి ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నట్టుగా అనమాట. అది ఉండి ఏం చేస్తుంది, బయట దాని లోపలికి రానివ్వడం లేదు. ఇప్పుడు ఏం పొందుతున్నాం, ఎటు తిరిగినా ఆ విద్యుదయస్కాంత పరిధి చివరి వరకే తనకు పరిధి, ఇది ఇంద్రియం దాకా చివరి పరిధి, బయటవి తనకు కాదు. కనుక ఇప్పుడు నేను ప్రవర్తిస్తున్నాను అన్నప్పుడు ఆ బయట పరిధి వరకు ఏ అంశములు చెప్పుకున్నావు అవన్నీ స్వగత భేదములే. కనుక ఇప్పుడు ఎవరిని పొందుతున్నావు, తన్నే పొందుతున్నాడు. బయట వాటిని ప్రవర్తింపచేసామనుకోండి, ప్రవర్తింపజేసినప్పటికి కూడా దాని ఎట్లా ఉంటుందంటే పటకారుతో గిన్నె దింపినట్టు. పటకారుతో గిన్నె దింపేటప్పుడు ఏం చేస్తాడు, పటకారిని పట్టుకున్నాడు, ఏం చేస్తాడు దాన్ని వెంటనే తర్వాత ఏం చేస్తాడు, బిగికి లేపాడు, పట్టుకున్నాడు ఏం చేస్తాడు, కింద పెట్టాలి. అర్థమైందా? దాన్ని పట్టుకుని ఉండడం అనేటువంటి లేదు, అంతే. ప్రతి విషయమును కూడా దాన్ని విధించి వదలాలి. పట్టుకున్నవాడు కాదు, పట్టుకోలేడు. ఎందుకు లేడంటే తన స్వరూపానికి అది ఎట్లా ఉండే కంపాటిబిలిటీ లేదు, వెంటనే చూపిస్తుంది. వెంటనే పటకారుతో గిన్నెలు పెట్టినప్పటికీ మనం ఎందుకు కింద పెట్టాలి, అట్లా పట్టుకుంటే ఏమైంది ఇప్పుడు? ఎందుకు పట్టుకోలేము? సరైన పదం చెప్పాలి, దాంతో మాట్లాడకూడదు, తన భాష మాట్లాడాలి. తనకు భారం అది. మన గౌక్రం వ్యావహారిక భాష మాట్లాడినప్పుడు కూడా పట్టుకోలేం కదా, కాదు, అది భారం. భారం లేదు, భారం కనుక పట్టుకోలేము. అందులో ఏం చేస్తాడు, దింపడానికి తీసి పెట్టేశాడు, అంతేగాని ప్రయోగం ఎంతవరకు వచ్చింది, భారం చూశాడు, భారం తెలుసుకున్నాడు, అయిపోయింది. తెలుసుకున్నాడు, పక్కన దింపేశాడు. ఇంకో మాట ప్రయోగం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇది భారంగా ఉంటుంది, అది భారంగా ఉంటుంది, దీనికంటే తక్కువ ఉంటుంది, ఏదో మొత్తానికి అని. అది ఎప్పుడు తాత్కాలికం. అంటే అన్నం తినేప్పుడు కూడా జీర్ణశక్తి ఎందుకు పెట్టారు తెలుసా మీకు? అన్నం తిన్నాను జీర్ణం అయిపోయేటట్టుగా ఎందుకు పెట్టారు తెలుసిన? పెట్టకుండా ఉంటే ఎట్లా ఉండేది, పెడితే ఎట్లా ఉండేది?
పెట్టకుండా ఉంటే ఏమైంది? భారం. తిన్నన్నం తిన్నట్టుగానే లోపల అట్టగే ఉందనుకోండి, ఎట్లా ఉంటుంది? అది ఏదో మళ్ళీ పోతూ ఉంటే మళ్ళీ ఎక్కిస్తూ ఉంటే అది ఏదో కాస్త తోసినట్టుంది. ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? తోసినట్టుంది. ఇంకా అది పోయేది అని చూపిస్తుంది. అది పోయేది అని చూపిస్తుంటే ఆ పాఠం చదవకుండా మనం ఇది పోతుంది కనుక మళ్ళీ రావాలి ఆ పాఠం చదువుతున్నాడు. ఈ పూట ఇంకా తినేలే, రేపటికి ఏం చేయాలి ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తినిపోరాదు అంటే సరే రేపటి సంగతి చెప్పు ముందు. అప్పుడు నిన్ను పట్టుకుని ఏం చేసేది? వచ్చి కూర్చుంటావు, పొద్దున 8 గంటల ఏం పెడతావు కూర్చుంటాడు. ఏదైనా తీసుకొచ్చి ఇంకోటి పెడితే ఏం చేస్తావు? ఇది చేసేవేటి అంటే నువ్వు ఏం చెప్పలేదు కానీ నాకు వచ్చినట్టు నేను చేశానంటుంది. నీకైనా సరిగ్గా తోచద్దు, నేను ఎట్లా అనుకుంటే అటు నువ్వు తోచద్దు, నువ్వు తోచలేదు అంటే మన ఇద్దరిలో భేదం. ఏదో మాటలు ఇట్లా ఈ విజ్ఞానం అంతా అక్కడ ఎట్లా చెప్పాలో ఎట్లా పోటాడుకోవాలో దానికి చెప్తాడు అంతే. కానీ విజ్ఞానాన్ని ఏ విధంగా గుర్తించి నిలిపోవాలనో ఆ విధంగా చెప్పడం ఎంతసేపటికి వింటున్నారా? కనుక ఈ విధంగా ఏమైంది? తాను తన ఉనికి స్వరూపము తీక్ష్ణతను పొందుతాం. ఏమిటా తీక్ష్ణత? ఈ మాట పోయిన వారం కూడా చెప్పాం. ఏమిటా తీక్ష్ణత అంటే బయట ప్రవర్తించేటప్పుడు ఆ ప్రవర్తనలో తన్ను తాను గ్రహించటానికి వ్యత్యాసం ఏమన్నా వచ్చి తనకు అందనిదిగా ఏదైనా ఉంటే దానికి ఎదురుగా, అందుకనే తావత్ సత్యం జగద్భాతి యావన్న న్యాయతే బ్రహ్మ, తాను ఎదగటం అనేటటువంటిది తీక్షణం అన్నమాట. ఆ ఎదగటం అనేది తెలియకపోతే జగత్తు సత్యంగా తోస్తుంది. దీన్ని తీక్షణత అని పదం అన్నాడు. తన ఉనికి యొక్క తీక్షణత ఏమిటంటే అక్కడ తన్ని గుంజటానికి ప్రయత్నం చేస్తే తను ఏం చేస్తాడు? తన్ని పుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైనా మామూలుగా నడిచిపోతున్నాం, బలహీనంగా ఉంది, గబుక్కని ఎట్లా వస్తుంది, కింద పడిపోతాడేమో అన్నట్టుగా ఉంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటి? కింద పడకుండా తనని గ్రహించుకోవటం అంటే ఎట్లా ఉంటుంది. పోయిన ఆదివారంలో ఉపమానం చెప్పుకున్న సముద్ర తీరంలో నిలబడినప్పుడు చిన్న అలలు వస్తున్నాయి. ఇది మామూలుగా తనకు అలవాటు అయ్యింది. అది ముందు అది కూడా భయం ఉండేది. ఇది చిన్న అలలు, కొంచెం పెద్ద అల వస్తే అది కూడా కొన్నాళ్ళు వచ్చేస్తున్నాడు. ఇంక పెద్ద అల వస్తే వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తీక్షణంగా తను జారకుండా, ఉనికిని జారకుండా, అంటే దాంతో పోటీ చేశాడు, తను జారకుండా చేశాడంటే దానికి ఎంత చేయాలని అర్థం కాదు, అట్లా లెక్క వేసుకోవాలి. తను జారకుండా ఎట్లా లెక్క. తనకు ఈ భాష తెలుస్తుంది, దాని భాష తెలియదు. అది ఎడ తెలుస్తుంది అంటే అవతల వచ్చేటటువంటి ప్రయోగం యొక్క స్వరూపము ఎంతన్నా కానీ తన దగ్గరికి చేరేటప్పుడు ఏం చేస్తుంది? తనని కదిలించడానికి ప్రయత్నం చేస్తుంది, చెరచడానికి ప్రయత్నం చేస్తుంది, కదిలించడానికి ప్రయత్నం చేస్తుంది, చెరచడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే కదిలించడానికి కానీ చెల్లింపచేయడానికి కానీ దానికి తేజస్సు ఎక్కడ ఉంది? లేదు. అది ఎక్కడుంది? మళ్ళీ తన దగ్గరే. అవునా? కనుక ఇప్పుడు భేటీ ఎక్కడ జరుగుతుంది? తన స్థిరత్వమునకు తను చెల్లింప చేసుకునే స్వరూపానికి భేటీ వస్తుంది. కనుక ఆ తేజస్సు, అతీక్షణత ఎక్కడ రావాలి? తన దగ్గరే రావాలి. అంటే ఎట్లా ఉంటుందంటే ఆ పెద్ద అలా వస్తుంటే పడిపోతా, నీడ కొట్టుకుపోతుంది అన్నటువంటి భయం తనకు వచ్చేసింది అన్నమాట. ఆ భయం వచ్చేటప్పటికి ఇప్పుడు తన భయానికి ఎదురుగా తను ఎదిగాడా, అలకు ఎదురుగా ఎదిగాడా? తన భయానికి. ఎందుకంటే అదే గనక చేసేటట్టుగా ఉంటే చాలా మంది మీరు భయంగా నిలబడ్డారు అక్కడ. అట్లాగే బయట ప్రవర్తించేటప్పుడు విషయానికి ఎదురుగా తను నిగ్రహించుకున్నాడా, లేక విషయము తన్ని ఏదో చేస్తుంది, విషయంలో తాను ఏదో అయిపోతాడు అనుకున్న దానికి ఎదురుగా తన్ని తీక్షణం చేసుకున్నాడా?
రెండు తన దగ్గర. అర్థమైందండి. కనుక అయితే దాని రూపం ఎట్లా ఉంటుంది? అలా నన్ను ఎత్తుకుపోతుంది అన్నాడు అనుకోండి, ఈ ప్రకాశం ఎట్లా ఉంది? అల ప్రకాశంలాగా ఉందా, తన ప్రకాశంలాగా ఉందా? తనకు అల ప్రకాశించినట్టుగా ఉంటుందా, లేక తన భయం ప్రకాశించినట్టుగా ఉందా? తన గ్రహింపు తన భయం ప్రకాశించినట్టే ఉంది. తను ఏమనుకుంటున్నాడు? అల వల్ల భయపడ్డారనుకుంటా వాళ్ళ అని. అంటే అది కారణరూపం అయింది, కార్యరూపం తనదే. అయితే ఆ మళ్ళీ కార్యరూపం తనదే, కారణము తను పడిపోతాడేమో అన్నటువంటి, తనకు పడిపోవటం అనేటటువంటి దోషం లేదు, దేహానికి ఉంది కనుక ఇది తనకు భ్రాంతి. ఈ భ్రాంతి తన కారణమైనప్పటికీ కూడా అలా కారణం అంటాడు. అర్థమైందండి. కనుక ఈ విధంగా సర్వమును తానే పొందుతున్నాడు. ఎట్లా పొందుతున్నాడు? బయట ఈ విధంగా చెప్పబడినటువంటి అన్నిటినీ కూడా ఎట్లా పొందుతున్నాడంటే, తనకు విచారణ అంటే దానికంటే విలక్షణంగా తాను ప్రవర్తించేటట్టుగా పొందుతున్నాడు, అవకాశంగా పొందుతున్నాడు. పొంది చివరికి ఏం చేస్తాడు? విలక్షణంగా, ఆ విలక్షణం అనేటువంటి గ్రహింపు అయినా కాకపోయినా సరే విషయం వెళ్ళిపోతుంది. దానికంటే విలక్షణంగా తాను పొందుతున్నాడు, తన్నే పొందుతున్నాడు. కనుక సర్వవ్యాపి, సర్వమును పొందుతున్నాడు. సర్వం ఎట్లా ఉంది ఇప్పుడు? ఈ విధంగా ఇప్పుడు చెప్పడం అలా ఒకటి, తర్వాత తన భయం ఒకటి. ఆ భయం కూడా అనురూపమా తనరూపమా అంటే తనరూపమే. అర్థమవుతుందా? అలా తన రూపమా అనురూపమా అంటే తన రూపమే. తన రూపం అంటే తనకు ఆ రూపం ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది? భయం ఎందుకు వచ్చింది? అంటే ప్రవర్తన దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ భయం అనేటటువంటి, ప్రవర్తన దగ్గర వస్తే మాత్రం భయం ఎందుకు ఉండాలి? అక్కడ అవసరమే వచ్చింది, ఎవరు కల్పించారు? ఆ ప్రశ్నకు సమాధానం సృష్టి ఇప్పుడు. ఎందుకంటే దాన్ని సృష్టి రచించలేదు. అర్థమవుతుందా? వింటున్నారా? ఇప్పుడు దాన్ని సృష్టి రచించలేదు. ఆ సృష్టి రచన కంటే భిన్నంగా తాను ప్రవర్తించినందువల్ల తాను భిన్నుడవుతున్నాడు అన్నటువంటి గుణపాఠము అది కూడా తన వల్లే వస్తుంది. అర్థమవుతుందా? సృష్టి ఎంతవరకు రచించింది? భిన్న రూపాన్ని నువ్వు కల్పించుకుంటే కూడా నీ రూపాన్ని నిలబెట్టుకునేటట్టుగా చేసింది. అంటే నీకు ఉనికిని తీక్షణంగా చేసుకోవటం అన్న అంశమే తనది. కానీ ఆ తీక్షణంగా చేసుకోవటం అనేది ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎవరు కొట్టడానికి వచ్చారనే మాట సృష్టి రచించలే. అంటున్నారా? సృష్టి రచించలేదు. అయితే ఇప్పుడు మనం మామూలుగా కొంచెం బయటగా వ్యవహారంగా చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? అటువంటిదే కనుక కలిగితే, కైతేపల్లి ఉద్యోగం అదే కనుక కలిగితే నీ వరకు నిలబెట్టుకోవడానికి నీకెంత తేజవంతం కావాలనో దాన్ని రచించి, అదే కనుక కలిగితే అంటే ఎవరికి కలగాలి? అక్కడ ఎవరికైనా అర్థం కాదు. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే డిజైన్డ్ అగెయిన్స్ట్ ఇంప్రాపర్, అంటే సరి అయినటువంటి కాని ప్రయోగాలకి అనమాట, ఇంప్రాపర్ అప్లికేషన్స్. ప్రొటెక్టివ్ అగెన్స్ట్ ఇంప్రాపర్ అప్లికేషన్స్. అర్థమైందండి? అంటే దుష్టంగా ప్రయోగం చేస్తే ప్రయోగములకు అర్థం. ప్రయోగము అంటే ప్రయోగం అంటే సృష్టి ప్రయోగములకు సమాధానం చెప్పింది కానీ ప్రయోగం చేయమని చెప్పలే. ఎవరికి చెప్తుంది అసలు? అర్థమవుతుందా? ఇప్పుడు ఐన్స్టీన్ గారు ఎవరు? డార్విన్ థియరీ ప్రకారంగా అమీబా దగ్గర నుంచి ఎదుకుంటూ వచ్చాడంటాం అనుకోండి. మరి ముందు అమీబా ఉంటే అమీబా ఎదిగి సంస్కారానికి ఎదిగి అంతకంటే గొప్ప యోని వెళదా ఉంటాడు. అంతవరకు యోని ఉందా? ఏ రూపంలో ఉంది? ఓ దోమకు వెళ్ళాలనుకోండి,
అంతకుముందు దోమ ఉంటే కదా అమీబా దోమలా కట్టడానికి అంటాం. ఆ దోమ ఉండటానికి కారణం ఏమి? అమీబా ఉండటానికి కారణం ఏమి? అర్థమైంది. ఇవి నామరూపాలు మనకు కల్పించినట్టు దాన్ని యోని అన్నారు. యో మిశ్రణేచ అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ చర ప్రాణులు అనే అర్థాన్ని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు సృష్టి భాష కాదు ఇది. అర్థమైందండి. సృష్టి భాష ఏమిటంటే ఏం చెప్పుకున్నాం, ప్రొటెక్షన్ అగైన్స్ట్ ఇంప్రాపర్ అప్లికేషన్స్. దోషంగా ప్రయోగం నుంచి రక్షణ అనేటటువంటిది, రక్షించుకోవటం అనేటటువంటిది తనలో తానే బిల్టిన్ పొటెన్షియల్. బిల్టిన్ అంటే తనలో తానే ఉన్నటువంటి పొటెన్షియల్, అంటే సత్తా సృష్టికి ఉంది. అవును, ఇంతే ఉంది. అమీబా ఎక్కడి నుంచి వచ్చేసింది? ముందు అమీబా శబ్దాన్ని మనం బీయింగ్ ఆఫ్ సింగిల్ సెల్. సెల్ అంటే కణ శబ్దే కణ నిమిర అనేది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సృష్టి ఏం చేసింది? భౌతిక పంచమహాభూతములు చేసింది. పంచమహాభూతములు ఎటు చేసింది? తనకు అంటే సృష్టి యొక్క ప్రక్రియకు తగినట్టుగా పంచమహాభూతములు చేసింది. అర్థమైందా? ఇది వరకు బాగా చెప్పుకున్నాం. మరి ఆకాశం తర్వాత అగ్ని తర్వాత మరి భూమి రావటం, నీరు తర్వాత భూమి అనేటువంటి ఎట్లా ఉందంటే అవన్నీ ఉనికి అంశమునే చూపించేటట్లుగా వస్తుంది. ఉనికి అంశమునే నిలుపుకునేటట్టుగా వచ్చింది బయటది. మరి దేహం అనేటటువంటిది చెప్పినప్పుడు కూడా, దేహం ఇప్పుడు ఎంతవరకు చెప్పిన మనం ఉనికి దగ్గర నుంచి ఇంద్రియములు దాకా చివరి దాకా కూడా ఇది డిజైన్డ్ ఎలిమెంట్, రచింపబడింది. అంటే అభౌతికమైనటువంటి విద్యుదయస్కాంత పరిధిగా రచింపబడింది. ఇప్పుడు ఈ దేహాలు 84 లక్షల దేహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే పదం వస్తే అర్థమవుతుందా? అందుకని ఇప్పటికీ యోని అన్నారు. అంటే ఇప్పుడు పతనం అయితే ఏం చేయాలి? తను తాను పరిగణించుకోవాలి. ఎక్కడ? పతన స్థానంలో అంటున్నారా? ఎక్కడ? పతన స్థానంలో తను పలికించుకొని అన్వయం చేసుకోవాలి. అక్కడ విషయం ఎట్లా ఉంటుందంటే పతన స్థానము అన్న మాట సృష్టి రచించలే. ఏం రచించింది? ఎక్కడైనా తను తాను పలికించుకొని అన్వయం చేసుకోవటం అన్నటువంటి అంశము సృష్టి రచించింది. ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే దానిని ప్రయోగంలోకి తీసుకొని చేసేటప్పటికి అక్కడ అమీబావచ్చు. ఇప్పుడు భౌతిక రూపం ఎట్లా వచ్చిందంటే పంచభూతముల నుంచి వచ్చింది. పంచభూతములు ఎట్లా ఇస్తుందంటే దాన్ని పంచమహాభూతములను కేవలం అపరా ప్రకృతిగాను తాను అతీతమైన స్వరూపంగా తను ఎట్లాగైతే ప్రకృతి రూపమే తన దగ్గర లేకుండా ఉన్న స్వరూపంతో ప్రయోగిస్తే అవి అట్లాగే సమాధానం వస్తుంది పంచమహాభూతముల నుంచి. అంటున్నారా? దృష్టి జ్ఞానం. ఇప్పుడు మనం ఉంటాం దృష్టి జ్ఞానమయం కృత్వ ప్రసేద బ్రహ్మమయం జగతని మనం ఎట్లా మాట్లాడుతున్నామో ఈ మాట ఈ రోజున ప్రయత్నం కాదు. ఎట్లా ఉంటుంది? పంచమహాభూతములతో తాను ఇది పంచమహాభూతము స్వరూపం. పంచమహాభూతముల స్వరూపం ఎట్లా ఉంది అంటే పంచమహాభూతములుగానే ఉంటాయి. అవునా? ఇప్పుడు పంచమహాభూతములు ఒక స్వరూపము, దానికి అధిష్టానంగా ఆత్మస్వరూపం. అవన్నీ ఎట్లా ప్రొటెక్టెడ్గా ఉన్నాయంటే అవి దానికంటూ వేరే విధంగా వస్తే తను తాను రక్షించుకోవడం. ఇది షట్ లక్షణం, ముందు తీక్షణ లక్షణం అనమాట. ఆ అంశంతో ఉంది. ఆ అంశం నుంచి గ్రహింపు లేకుండా జారిపట్టం అనే మాట సృష్టి రచించలేదు. అయితే జారిపడితే ఏం చేస్తున్నాడు? జారిపట్టం అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు మనం దేహాన్ని ఆశ్రయించి వచ్చాం కనుక ఇప్పుడు ఈ భాషతో మాట్లాడి ఎట్లాగైనా పైకి ఎక్కాలనా, లేకపోతే ఈ భాషతో మాట్లాడి దాన్ని అంతా గుంజుకొచ్చి మనకి కింది దింపాలనా? సృష్టి యొక్క తేజస్ అర్థం కాకుండా గుంజుకొచ్చి ఆ సృష్టి యొక్క తేజస్ అంతా వ్యవహారికంగా చేసుకుని వ్యవహారంలో సత్యంగా అప్పించుకొని కనుక అంతా సత్యమే, ఇదంతా వ్యవహారం అంతా సత్యం అని అనుకోవాలన్నా, లేకపోతే ఇక్కడి నుంచి లేచి బయటపడి వెనక్కి వెళ్ళాలన్నా అన్నట్టుంటుంది. ఇది ముక్తములని. ముక్తి అనే పదం ఎక్కడి నుంచి చూస్తుంటే దాని అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవడానికి వచ్చామంటే మొట్టమొదటి మాట సృష్టి అంతా ఉన్నప్పుడు
అమీబా అన్నటువంటి ఒక ప్రాణి అని మనం ఏం మాట్లాడుతున్నాం, ఒక భౌతిక రూపం వచ్చింది అంటే ఒక దేహం రూపం వచ్చిందని చెప్తున్నాం సార్. అది ఎక్కడి నుంచి వచ్చింది? అర్థం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అట్లా పలికించుకున్నాం. అందుకని దాన్ని పంచమహాభూతములు అన్నారు. భవతి ఇది భూత. అయితే ఆ భవతి ఎట్లా జరిగిందంటే యోనిగా జరిగిందన్నారు. యోనిగా జరగటం అంటే యు మిశ్రణేచ అంటే తాను తన స్వరూపం కంటే వేరేది విధంగా తన ప్రయోగం ఎట్లా వచ్చింది? ఒక భవతి రూపంలో కంటే అంటే వేరే విధంగా కలిగి గుర్తించడం. తనకు తన రూపమేమో ఉనికి రూపము, కలిగిన రూపం వేరు. అంటే ఇప్పుడు దేనికి ఏమంటారంటే పర్పస్ ఓరియంటెడ్ అంటారు. అర్థమవుతుందా? అన్నం ఎందుకు వండుకున్నాం? ఆకలేసింది కనుక వండుకున్నాం, అంతేనా? మరి కొత్త బట్టలు ఎందుకు అనుకున్నాం అంటే పుట్టినరోజు. సో అట్లా ఇవన్నీ భవతి కలిగినటువంటివి అన్నమాట. అటువంటి ఇప్పుడు మనం అంటున్నాం దీనికి అసలు ఆరిజిన్ ముందుగా ఈ విధంగా ఎట్లా మొదలు పెట్టిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఒక అమీబా అన్న మాటకి ఎట్లా వచ్చిందంటే తనను పలికించుకుని అన్వయించేయటం. కణం ఆ పలికించుకుని అన్వయించేయటంలో దేన్ని తను పలికించుకుందా, తనను తనకంటే వేరుగా అంటే అర్థమైనప్పటికీ తాను పలికింపబడిన రూపంగా బయట ప్రవర్తన రూపంగానే తన ప్రవర్తన రూపంగానా? ఈ మీమాంస అక్కడ ప్రశ్న లేదు. కానీ ఏమొచ్చింది? కలిగింది. ఏం కలిగింది? స్పష్టంగా ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే తాను తనకంటే అన్ని రూపంలో పలికించుకొని గుర్తించి. అన్య రూపం అనే మాట అంటే కలిగిన రూపం. ఉన్న రూపంలో కలిగించుకోవటమా లేక ఉన్న రూపంలో కాకుండా కలిగించుకోవడం. అది ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్పినాం మనం, పుట్టినరోజు పండగకి కొత్త బట్టలు వేసుకున్నాడు, తల స్నానం చేశాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు. మరి బయటకు వస్తే ఎట్లా ఉంటుంది? आज तुम लाइट मार रहे हैं అవునా? आज तुम लाइट मार रहे हैं. ఇవాళ నువ్వు బాగా వెలిగిపోతున్నావు. వాడికి ఎంత ఎట్లుంటాడు? వాడు ఏ భూమి మీద ఉంటాడు, ఆకాశాలు లేచిపోయి ఉంటాడు. నన్ను గొప్పగా చెప్తున్నాడు, నేను అందంగా ఉన్నాను అంటాడు. మళ్ళీ రేపు వచ్చినప్పుడు आज मैं कैसा हूँ, आज तुम्हारा लाइट निकल गई. ఇవాళ నీ వెలుగు పోయింది. ఎందుకు పోయింది? నిన్నేమో అది తలటి పోసుకున్నావు కనుక ఐదో వేరేట్టుగా ఉంది. ఆ పోసుకున్నట్టు ఉండకూడదు రోజంతా కూడా. ఒక రోజున ఉండదు, కనీసం జన్మకి ఉండడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఎట్లాగా ఉందని చెప్పి దాన్ని తల ఇంత తట్టెడు పూస్తాడు, నూనె పూస్తాడు. పూసేటప్పటికి అదేముంది, నేను నూనె పూసిన వెంట్రుక అంటుంది. ఇందాక నూనె నుండి ముక్తమైనటువంటి రూపం ఉంటుంది ఆ వెంట్రుక. వింటున్నారా లేదా? దాని తర్వాత కొత్త బట్ట కట్టుకున్నాడు. మొన్న ఇప్పటిదాకా ఇవాళ కూడా విన్నాం. అన్నమాచార్య పాట ఉంటుంది. అయ్యో అంటాడు, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడిని బతుకుతున్నా నేను అని. ఇప్పుడు ఏమంటాడు? ఉతికిన బట్ట కొత్త ఉంటుంది, అది నా దగ్గర చేరేటప్పటికి అది దాని ప్రకాశం అంతా పాయ కదా. ఉతికిన బట్ట అన్నాడు దానిలో, అంతే. ఈ కొత్త బట్ట కూడా అంతకంటే. మనం ఎటు చెప్పుకుంటున్నాము? కొత్త బట్ట పెట్టెలో పెట్టుకున్నాడు, పెట్టెలో పెట్టుకున్నంత వరకు కొత్త బట్టగానే ఉంటుంది. నరుడు దృష్టి పడేటప్పటికీ నల్లరాయి బద్దలవుతుందని వాడు ఎప్పుడైతే దాన్ని కట్టుకుందాం అని అనుకున్నాడో ఇప్పుడు ఏమైంది? అది ఏడుస్తుంది. దుప్పదేగా గుడినట్టు కట్టుకుంటాడు. కంచి నన్ను పాతపడింది అంటాడు, శిథిలమైంది అంటాడు, చింపావతలు వారేస్తాడు. ఇంకా చింపావతలు వారేసిన బాగానే ఉంటుంది, పెంటెత్తడానికి దానికి ముక్కలు చేసి వాడతాడు. అది ఏడుతుందట. అది సరే, ఈ జోక్స్ దగ్గర తర్వాత వెళ్ళగా
మనం అసలు విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఏం జరిగింది అంటే తాను ఉనికి స్వరూపం నుంచి కలుగుట అన్న రూపానికి వెళ్ళేటప్పటికీ ఆ కలుగుట అన్నటువంటిదే తనకు ఒక రూపంగా వచ్చింది. ఆ రూపంగా వచ్చినప్పుడు కూడాను అది ఎట్లా ఉంది, కలుగుట అనే రూపానికి స్వేచ్ఛ లేదు. మళ్ళా ఏది కలగాలి? ఉన్నదే కలగాలి. ఉన్నదే కలుగుట రూపంలో దర్శనం కావాలి. అప్పుడు ఏమవుతుంది? దర్శనం ఏమిటి? ఇప్పుడు ఉన్న రూపమే దర్శనం అవుతుంది, కలిగిందేమో మళ్ళీ వ్యవహారం అయిపోవాలి. ఆ భేదం అంటే అంత దూరం పోయినప్పుడు కూడా సృష్టి తనని కాపాడుతోంది. అర్థమైందండి? ఇప్పుడు అమీబా అయింది. ఎప్పుడైతే జారిందో ఏమవుతుంది? ఇక అదే పోతగా ఆ జారిని ఇంకా జారేటప్పుడుగా వస్తుంది. అప్పుడు ఇంకా జారినటువంటి ఇంకో రూపం, ఇంకొక యోని. ఇప్పుడు అది ఉత్తమ యోనియా మరి లేకపోతే నీచ యోనియా? అమీబా కంటే దోమ ఉత్తమమా నీచమా? ఇంకెక్కువ కణాలు ఉన్నాయి. ఎక్కువ కణాలు ఉంటే ఎట్లా ఉండాలి? శబ్దే నిమీలనే, లేకపోతే ప్రవర్తన నిమీలనే, శబ్దే నిమీలనే అంతే. కనుక అప్పుడు ఎక్కువ కణాలు ఉంటే ఎక్కువగా పలికించుకొని తను అన్వయం కావాలి. ఇప్పుడు ఇందాక అమీబా దగ్గర ఎవరు పలికించుకున్నారు, ఎవరు అన్వయం చేసుకున్నారు? ఉన్నదే పలికించుకుని అన్వయం చేసుకుని పలికింపబడిన రూపంలో అది భవతి కలిగినది. అవును, అక్కడ డిజైన్ ఎట్లా ఉంది అంటే నువ్వు ఎంత దూరం నువ్వు పలికించుకోవాలన్నా నిన్నే పలికించుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది? యోని రాదు. యోని అంటే ఇంకో కలిగే రూపంలోకి చేరుట అనేటటువంటి రాదు. తన స్థానంలో ఉన్నాడు. ఈ మాటను ఎట్లా ఇస్తుంది సృష్టి? ఎట్లా ఇచ్చిందంటే ఆ ప్రవర్తనకు వచ్చేటప్పటికీ కలుగుట అనేటటువంటిది తన రూపంలో కలిగింది, పలికించుట అనేటువంటి తన రూపంలో కలిగింది, అన్వయం చేసుకోవటం తన రూపంలోనే జరిగింది. ఎందుకు? తను వెళ్ళి ఒక కలుగుట అనే రూపంలోకి పలికించుకోవాలని. ఇది బయట ప్రవర్తన అన్నమాట. అని చేసినప్పుడు కూడా పలికించుకుంది తన్నే కదా. కనుక ఇప్పుడు ఏం కావాలి? తన రూపం తనకు ఎప్పుడు తన దగ్గరే ఉంటుంది. పలికింపబడిన రూపంలో భ్రాంతి. అర్థమైందా? ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం చేసింది? మరి ఉత్తమ జన్మ అని చెప్పుకుంటూ జన్మ ఎత్తుకుంటూ మనం చివరికి మానవ జన్మ దాకా వచ్చి, మానవ జన్మ ఉత్తమ జన్మ అంటే ఇప్పుడు భ్రాంతి రూపంలో ఎదిగిందా, ఉత్తమ జన్మ రూపంలో ఎదిగిందా? ఏం చెప్పను? అమీబా దగ్గర నుంచి మళ్ళీ దోమకి వెళ్ళాలంటే ఇంకా పతనం అయింది కనుకనే ఇంకో దోమ. ఆ దోమ అనే మాట ఎట్లా వచ్చింది అంటే తాను గుర్తించలేకపోయిన దానికి సృష్టి ఇచ్చినటువంటి విశేషం ఎట్లాగుందంటే ఇప్పుడు ఇది గుర్తించలేకపోతే ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఏమో అవకాశం ఇచ్చింది? ఎక్కువ కణముల అవకాశం వచ్చింది. కణములు అంటే పలికించుకుని అన్వయం చేసుకోవడం, ఎక్కువగా పలికించుకుని అన్వయం చేసుకోవడం అనేటువంటి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం పురస్కరించుకుని తాను సృష్టిలోంచి తన గబుక్కున ఒక రూపాన్ని దోమ రూపంగా చేసుకుంది. అంటే మొట్టమొదటిగా ఈ 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఉన్నటువంటి ఈ దేహాలు ఎట్లా వచ్చినాయి? ఇది లేవుగా. పలికించుకుని ఎప్పుడు పలికించుకున్నావు, ఇప్పుడు ఎట్లా పలికించుకున్నావు? ఉనికిని కలుగుట రూపంగా దర్శనం చేయాలి అనేటటువంటి ఏ ప్రవర్తనాత్మకమైన ఇది ఉన్నదో ఆ ప్రవర్తనాత్మకమే ఆ రూపాన్ని కనిపించు. అట్లా మొదటి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత పుట్టినవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే ఆ భౌతికం నుంచి పరంపరగా వచ్చింది. అదే తర్వాత వచ్చినటువంటి అమీబాలు ఎట్లా వచ్చినాయి? ఈ అమీబా వల్ల పుట్టిన ఈ అమీబా భౌతికం ఆధారం చేసుకువచ్చింది. అవునా? కానీ ఈ అమీబా ఏముంది? మళ్ళీ దీనికి రావటానికి ఏది మన ఒక దోమగా కావాలంటే దోమ అంతకుముందు లేదు. అంతకుముందు ఎట్లా ఉంది? అది తను పలికించుకొని అన్వయం చేసుకోవటం ఉన్నటువంటి ఆ ప్రవృత్తిలో ఎట్లా ఉన్నది అన్న అంశమే ఉంది అక్కడ. అక్కడ సృష్టించిన అవకాశం ఏమిటంటే ఓకే నీకు ఎక్కువ కళములు ఇస్తా అంటే ఎక్కువగా పలికించుకొని అన్వయం చేయడం అనేట్టుగా ఇస్తాడు. అర్థమైందండి? పలికించుకొని అన్వయం చేయడం ముందు పతనం.
అయితే పతనం అయినప్పుడు కూడా ఎక్కువగా పరికించుకొని అన్వయం చేసుకోవడం అంటే ప్రేమను పరికించుకొని తనే పరికించుకోవాలి. అంటే ఇప్పుడు దీన్ని ఒక యోని నుండి ఉత్తమ యోనికి ఎదుగుట అందామా లేకపోతే పతనం అందామా అంటే అక్కడ పతనం అయింది, కానీ సృష్టి ఏం చేసింది, గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అందువల్ల అది ఎదుగుటైంది. ఎట్లా అవకాశం వచ్చిందంటే ఎక్కువ కడమలు ఇచ్చింది, అంటే ఎక్కువగా పలికించుకొని అన్వయం చేసుకోవడంగా అవకాశం ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఇది ఆ అవకాశం ఎట్లా ఇచ్చిందంటే అట్లా ఎప్పుడు అనుకున్నామో పంచముఖాత్మకం నుంచి దోమ రూపాన్ని తను ఫ్రేమ్ చేసుకోగలిగినటువంటి రూపం వచ్చింది. ఎట్లా తను పలికించుకోవడం చేతనే ఫ్రేమ్ చేసుకుంది. అంటే మనం ఇప్పుడు గుర్తించవలసిన విశేషం ఏమిటంటే ఈ దేహం తల్లిదండ్రుల వల్ల వచ్చిందని అర్థం కాదు. దీనిలో దాన్ని ఏం చెప్పుకున్నాం, ఒకటేమో సృష్టి యొక్క రచన ఉంది, ఇంకోటేమో తను పరంపరగా వచ్చినటువంటిది. ఆ సృష్టి యొక్క రచన ఎట్లా వస్తుందంటే ముందు ఉనికిగానే ఉన్నటువంటిది దాన్ని అవతల ప్రవర్తింపజేసి చూసుకోవాలన్నటువంటిది ఎక్కువ అయ్యేటప్పటికీ, అంటే ఆ అంశము లోపల తను పెరిగేటప్పటికీ దాన్ని ఎట్లా చేస్తుందంటే నువ్వు అటు పోయినప్పటికీ సరే బావిలో దిగు, నేను తాడిస్తా, నా తాడు పట్టుకుని దిగు, తాడు పట్టుకుని తింపిందే కానీ నువ్వు పోనీలా అంటే అదేటప్పటికీ కలుగుట స్వతసిద్ధముతో ఆధారంగా. స్వతసిద్ధం యొక్క ఆధారం అంటే ధారణగా అర్థం. ఆధారం అంటే దానికి ఆధారమై ఉన్నది కనుక దాని రూపం ఇట్లా ఈ జారిపోవటం అట్లా అర్థం కాదు. ఆధారం అంటే ఆస్మతో ధారణ, ధారణ స్మృతిలో ధారణ అన్న రూపంలో. ఈ స్మృతిలో ధారణ చాలా గొప్ప విశేషం. స్మృతిలో ఏముంది, ఉనికి యొక్క ధారణగా ఉండి అమివా, అవునా, ఇది కలిగిన రూపం. అందుకని దీన్ని కలిగిన రూపం. ఆ భేదాన్ని ఎప్పుడూ తను మోస్తాడు. ప్రతి ప్రాణి కూడా ఆ భేదాన్ని మోస్తాడు. స్వతసిద్ధము కలిగిన రూపం అంటున్నారా? ఎట్లా స్వతసిద్ధము కలిగిన, ఈ కలిగిన రూపం ఎట్లా ఉంటుంది, ఎవరు కలిగించుకోవటంలో ఉంది. కలిగిన రూపం కలిగించుకోవటం ఎట్లా, కలిగిన రూపం ఎట్లా వచ్చిందంటే స్వతసిద్ధం ఆధారంగా, అవునా, అర్థం చేస్తుంది. ట్రైన్ వాళ్ళు తయారు చేశారు, బిల్డప్ చేసి మొత్తం అన్నీ చేశారు, తీసుకొచ్చి పట్టాలకు చేసేసారు. దానికి ఈ ఫలానా ఈ ట్రైన్ వాళ్ళు చేసిన ట్రైన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అవన్నీ డిక్టేట్ అయిపోయినాయి. ఇప్పుడు మా ట్రైన్, మీ ట్రైన్ ఇంటికి వస్తుంది అంటే నీదేమన్నా ఇప్పుడు నా ట్రైన్ ఎట్లయింది, అది ఎంతవరకు అయింది, అది ప్రయాణం వరకు అయితే దిగేసిన తర్వాత ఎక్కడికి పోయిందో అంతేనా. నా సీట్ అంటాడు, ఇవాళ నా సీట్ అన్నవాడు రేపు ఇంకా ట్రైన్ ఎక్కినవాడు అదే సీట్ని ఇంకో నా సీట్ అంటాడు. అవునా, అన్నవాడు ఇప్పుడు ఏమవుతున్నాడు, నా ట్రైన్ అన్నవాడు నా సీట్ అన్నవాడు ఎంతవరకు ఉంటున్నాడు, ప్రయాణం అయిపోయిందా దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అది మనకు కావాల్సింది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, నా సీటు అంటానికి అర్హత కలిగినటువంటిది దీన్ని ఎట్లా వచ్చింది, వాడు టికెట్ కొనుక్కున్నాడు కనుక. ఓ అదే, నిన్న నాది, ఆ సీట్ నాదే, మీరు దానిలోనే వచ్చారా, ఆ సీట్లోనే వచ్చారా, అప్పుడు నీ సీట్లోనే నేను నా సీట్ చేసుకుని వచ్చారంటాడు. ఎట్లా అవుతుంది ఇది, నువ్వు దిగితే వచ్చింది. అంటే ఈ భిన్నత్వమును విషయాత్మక ఇంత భిన్నత్వమును చూపిస్తుంది. ఆ భిన్నత్వంలో తన్నే పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు సర్వవ్యాపి. ఎన్ని యోనుల్లో మారుకుంటూ పోతున్నప్పటికీ కూడాను ఇప్పుడు ఇప్పుడు కొత్తగా విశేషం చెప్పలేదు ఏంటంటే మారుకుంటూ పోవడం కాదు, ముందుగా దాన్ని సృష్టిలోంచి కలిగిన రూపంగా తీశాడు. అర్థమైందా? భౌతికంగా ముందు లేదు, సృష్టి చేయలే, భౌతికంగా చేయలే. భౌతికంగా చేసినటువంటి వాడు భౌతికంగా తను భవతీ రూపంలో చూడదలుచుకున్నటువంటి వాడే చేసుకున్నాడు. వాడెవడో ఆ అంశం ఏదో ఏమన్నా కానీ. అయితే ఇప్పుడు దాన్ని కూడా ఎట్లా చేసిందంటే వాడిని జీవరూపంగా చేసింది. ఎట్లా జీవరూపంగా చేసిందంటే దేన్ని ఆధారంగా దాన్ని చేసుకున్నావో అది నీకు జీవం. దానిలో జీవించుట అక్కడ జీవరూపం అవుతుంది.
ఆధేయంగా పంచభూతాత్మకంగా కల్పించుకున్నటువంటిది కాదన్నారు. ఈ పంచభూతాత్మకం అనే మాట కూడా గబుక్కన మనం ఈ ఇప్పుడు కల్పిస్తున్నటువంటిది ఏమంటారు, పుటప్లాసం, జీవకణం అని ఇప్పుడు వీళ్ళు చెప్పిన పదములు పట్టుకుని మనం చెప్పుకోవాలంటే ఆ పదములుగా చెప్పినప్పటికీ కూడా సృష్టిలో ఈ అది ఎక్కడ జరుగుతుందంటే కేవలం అవయవ ప్రాంతంలో జరుగుతుంది. ఈ అమీబా రూపాలను ఫ్రేమ్ చేసుకోవటం, అమీబా ఇంకోటి చేసుకోవటం, మొదటిగా పోయేవాడు చేసుకోవటం, ఆ మొదటి వాడికి పోయి మనిషి జన్మ దాకా వచ్చాడు అంతే. ఆ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ఎట్లా వస్తారు, దాని నుంచి ఆ భౌతికమును అల్లుకుంటూ వస్తారు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? మొట్టమొదటి వాడు ఏం చేశాడు, తన 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 అవతలకు ప్రవర్తించాలి, కలిగించుకోవాలి అనే రూపంలో, బయటి ప్రవర్తనలో కలిగించుకోవాలన్న దాని చేత పలికించి అన్వయించేసుకుని ఒక రూపాన్ని కల్పించుకున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు అంటే ఇప్పుడు పతనం చేత కల్పించుకున్నాడు. ఆ భౌతికం ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే ఈ పతనం చేత కల్పించుకున్న రూపమే కనుక పతనం చేత కల్పించుకున్న రూపంగానే వస్తుంది మాట వాటికి. ఏ పరంపరగా వచ్చిన ఎన్ని అమివాలు పుట్టినా, ఎన్ని దోమలు పుట్టినా, ఎన్ని పిల్లులు పుట్టినా, ఎన్ని గాడిదలు పుట్టినా, ఎంతమంది మనుషులు పుట్టినప్పుడు కూడా ఎట్లా వస్తున్నాడు, ఈ మనిషి ఒక రూపం నుంచి వచ్చాడు. మళ్ళీ ఒకప్పుడు కలిగిన దాని నుంచి వస్తుంటూ వచ్చారు. అందుకని కలిగిన దాన్ని చెప్పడానికి మన దశమాధ్యాయంలో ఎన్నో శ్లోకం అది 3, 2, 5, 6 శ్లోకం. శ్లోకం మా అనే అక్షరంతో మొదలవుతుంది. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథ అంటే ఇప్పుడు ఎట్లా వాళ్ళు మాట ఎట్లా వచ్చాడు, మద్భావా మానసా జాత. ఈ మనుషులే కాదు అందరూ కూడా మద్భావా మానసా జాత. ఉనికి భావమునే మానస అంటే మన జ్ఞానే సాధు, గ్రహించిన రూపంగా జాత ప్రకాశించిన వాడు. ఏషాం లోకయిమే లోకయిమా ప్రజా. ఆ ముందట వచ్చాడు వాళ్ళని లోకులుగా వచ్చారు అంటే వాళ్ళని దర్శనం చేసుకుంటూ వాళ్ళ రూపం అంటే వాళ్ళ పతనం కావటం అనే దాన్ని దర్శనం చేసుకుంటూ అంటే ఎట్లా స్వతసిద్ధ రూపం నుంచి కలిగిన రూపంగా ఇది పతనం అంటే. ఆ పతనం అయిన రూపంలోంచి కలిగిన రూపంలోంచి పరంపర వచ్చేసింది. డార్విన్ థియరీ కాదు ఇది. అర్థమవుతుందా? అది ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటి అమీబా ఎట్లాగైతే తను కేవలం అభౌతిక రూపంగా నుండి మొట్టమొదటిగా ఒక భౌతిక రూపాన్ని తను కల్పించుకొని వచ్చిందని మనం ఎట్లా అనుకుంటున్నామో అట్లాగే ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే అభౌతిక రూపంగానే ఉండి ఆ భౌతిక రూపంలో ఒక కణంలో చేరి ఆ భౌతిక రూపంగా వచ్చింది. అర్థమైంది? అది అట్లా మద్భావా మానసా జాత. మద్భావ శబ్దానికి ఇక్కడ అమీబా మానస. అమీబా రూపంలో తను ఎంతవరకు గ్రహించాలనుకున్నదో దాన్ని గ్రహించిన రూపంలో జాత, ఆ ప్రకాశంలో వచ్చినాయి. అట్లాగో మనిషి కూడా అట్లాగే. అంటే ఏం చెప్పుకోవడానికి వచ్చామంటే జీవుడు ఎదిగేటప్పుడు ముందుగా జీవుడుగా భౌతిక రూపాలు, మనకి ఈ భౌతిక రూపాలు ఎట్లా వచ్చినాయని విశేషం. ఈ భౌతిక రూపాలు తైతకలు ఆడుకుంటున్నాం అంతేగాని భౌతిక రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అసలు అవి ముందు లేవు, సృష్టిలో లేవు. కానీ సృష్టిలో ఆ అంశం ఎట్లా ఉన్నదంటే నువ్వు భౌతికంగా భౌతికం అంటే మన గబుక్కన ఈ ఫిజిక్స్ అని అర్థం చెప్పద్దు. కలుగుట అనే రూపం దగ్గరికి వచ్చేటప్పటికి కలుగుట రూపంలో ఎట్లా ఉంటుందని డిజైన్ చేసింది. మనం ఏం చేసాం, కలిగిన రూపాన్ని ఇప్పుడు ఈ భౌతిక రూపం అంటున్నాం. అంటే ఈ ప్రోటోప్లాజం జీవకణం, దీన్ని జీవకణం అంటున్నారు అని ఇప్పుడు సైంటిస్టులు చెప్పారు. కొన్ని సైంటిస్టులు కొన్ని పదములు చెప్పారు కానీ వాళ్ళని మరి దేవుడే కాపాడాడు. పదములు ఇష్టం వచ్చినట్టు పారకుండా సంస్కృత పదములు వాడారు. ఆ సంస్కృత భాషే చేసింది. ఇంతవరకు వాడిన పదములు ఎక్కడ తప్పులేదు. చాలా గొప్ప విశేషం. 22 పేపర్లు చూసుకుందాం.
సంస్కృత పదములు వాడారు. సంస్కృత పదములు నిర్వచనం చేసినప్పుడు నిజభావానికే ఉన్నాయి, లౌకిక భావానికి లేవు. పాణిని మహర్షి యొక్క తపస్సుకిను వీళ్ళు దానికి పాణిని మహర్షి యొక్క తపస్సు తెలియకుండానే ఈ ఇంగ్లీష్ పదములన్నిటికీ, సైన్స్ పదములన్నిటికీ తెలుగులో అర్థాలు చెప్పారు. తెలుగులో అర్థాలు చెప్పారు అనుకుంటారు కానీ అవన్నీ సంస్కృత పదాలే. కొన్ని ఇప్పుడు మన నెత్తురు అంటాం తెలుగులో, అరవాడు నెత్తురు బదులు ఏదో ఇంకో పదం వాడతారు. అంటే వాళ్ళ భాషకు తగినటువంటి పదం వాడతారు. లేదా రక్తం అనేది కూడా ఉంటారు. రక్తం అనేటటువంటిది సంస్కృత పదం. అర్థమవుతుందా? ఆయా భాషకి భాష పదం ఒకటి ఉంటుంది. గబుక ఏం చేస్తారంటే ఈ సంస్కృత పదాలను వాడటం అనేటటువంటివన్నీ ఇంత వ్యవహారం వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అది ఒక ఆధారమును విడవకుండా వస్తుంది, ఎంత దూరం పతనం అయినప్పటికీ కూడా. ఇంకో విశేషం, ఇప్పుడు పతనమా కాదా అని నాకు చెప్పుకున్నప్పటికీ అమీబాది గురించి మనుషులుగా రావటం అవుతుంది. పతనమా అంటే చాలు తను ఇంకా నిలుపుకోలేక ఇంకా ఎదగాలనుకున్నాడు. ఇంకా ఎదగాలంటే అట్టా కణవ రూపంలోనే నువ్వు పలికించుకుని ఎదిగేటట్టు రూపంలోనే ఎదగాలి కానీ, అవునా? అంటే ఇప్పుడు ఎదుగుట అంటే ఈ కణం రూపంలో ఏమో ఘోరించావు గనక ఇంకోటి దోమ రూపంలో ఏమో ఘోరిస్తావు, ఏం మూట కట్టుకుంటావు నీవు అని కూడా అడగచ్చు. అయితే ఆ పతన జీవుడికి ఒక విధంగా పతనం కావచ్చు. అయితే సృష్టి యొక్క రచన ఎట్లా ఉందంటే జీవుడికి ఎదిగేటట్టుగా ఇచ్చి, పతనమైనా ఎదిగేటట్టుగా. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఇంగ్లీష్లో చెప్పారు. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఎదిగేటట్టుగానే ఇచ్చింది. ఎంత దాకా ఎదిగేసిందంటే లబ్ధ్వా జన్మ అమరప్రార్థ్యం. అమరప్రార్థ్యం అంటే మృత్యువును అతీతమైనటువంటి స్థితికి ఆ దశ కూడా దీని అంటుంది. అంటే దేవుడికి మృత్యువును దాటాలి, మళ్ళీ పుట్టుక దాటాలి అని అంటే అట్లాగా అయితే మానవ జన్మ. ఆ దేవతల కోసం ఆ దేవతలు ఎవరు లేరు, అదే నీ దేవత. అదే ఈ జన్మ పరంపరను దాటాలి అంటే మానవ జన్మ. అక్కడ నీ ప్రయోగం చేయి, అక్కడ నువ్వు దర్శనం చేయి. మళ్ళీ చెప్తున్నాం, ఈ పూట విశేషంగా చెప్పుకున్న విశేషం ఏమిటంటే ఈ మరి అంత సృష్టి డిజైన్ అయినప్పుడు ఈ భౌతిక రూపాలుగా మనకి ఎట్లా కనిపిస్తున్నాయని ఇవన్నీ కలిగిన రూపాలు పంచమహాభూతములు అందిస్తుంది. దానికి అందుకనే 14వ అధ్యాయంలో 3వ శ్లోకం 4వ అధ్యాయంలో పుట్టుక బీజము అనేది కూడా పుట్టుక బీజము సనాతన బీజం అని చెప్తున్నారు. అది వ్యావహారిక మాటలు చెప్తాం. పుట్టుక బీజం అంటే ఈ రూపాలు భౌతిక రూపాలు కనిపించుకునేటటువంటిది ప్రకృతి నుంచి ప్రకృతిజన్యమైనట్టుగా. అంటే ఇప్పుడు పంచమహాభూతం ప్రకృతి రూపాల నిజ రూపాల అంటే అవి నిజ రూపముల ఆధారంగా ఎంత దాకా తీసుకువెళ్ళిందంటే సృష్టి ఎంత దూరం వెళ్ళినప్పుడు కూడా అది సృష్టి యొక్క నిజ రూపమును ఆధారంగా విడిపోకుండా ఉండేటట్లుగా బిగించుకునేటట్టుగా. ఎట్లాగైతే ఉనికి దగ్గర నుంచి బుద్ధి దాకా ఎట్లా వచ్చిందో టెలిస్కోపిక్. ఏం టెలిస్కోపిక్ చెప్పండి? ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నేరాపః అభ్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యః అన్నం అన్నాత్ పురుషః. ఈ పురుషః అనే పదము ఆత్మ శబ్దంతో టెలిస్కోప్, తెంపు లేదు. అర్థమైంది? తన దగ్గరికి వచ్చేప్పుడు ఎట్లా ఉంది? ఉనికి దగ్గర నుండి బుద్ధి దాకా టెలిస్కోప్. ఒక దానిలో ఒకటి ఇమిడినట్టు ఉంటుంది. పురుషుడు అని చెప్పావంటే ఆత్మ చెప్పినట్టే. పురుషుడు అని చెప్తే ఆకాశం చెప్పినట్టే, ఆకాశం చెప్తే ఆత్మ చెప్పినట్టే, పురుషుడు చెప్పినట్టే. అర్థమైందండి? కనుక అంటే ఏమవుతుంది? అటువంటిది ఉండి ఇప్పుడు ఈ బుద్ధి స్వరూపం కూడా ఇట్లాగే. ఆత్మ ఉనికి, ఈ మనస్సు, ఇది తెలివి స్వరూపం, స్మృతి, ఎరుక, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా డివైన్ ఎలిమెంట్స్. ఒక జీవుడికి సంబంధించిన అర్థం కాదు. అర్థమవుతుందండి? ఇప్పుడు జీవుడైన వాడు రావాలంటే ఈ డివైన్ ఎలిమెంట్ రావాలి, వచ్చి దానిలో డిజైన్ కావాలి.
ట్రైన్ ఎక్కాలంటే ట్రైన్ ఎక్కాలి, అవతలికి పోవాలంటే ట్రైన్లో రావాలి. ట్రైన్లో వస్తే అప్పుడు అవతలికి పోతారు. ఆ ట్రైన్లో వచ్చి ఏం చేస్తాడు, నాది అనుకోవాలి, తనకు ఉండటానికి, తనకు ఉనికి స్థానం కాసేపు. ఆ తర్వాత వదిలేసిపోయినాడు. అట్లాగే తాను కూడా ఈ డిజైన్ స్థానంలోకి రావాలి, మనం గుర్తించాలి. డిజైన్ అమరికలోకి వచ్చి నేను అనుకోవాలి, నేను అనుకునే ప్రవర్తించాలి. ఎందుకు ప్రవర్తించాలంటే అప్పుడు ఏమవుతుంది, జ్ఞానామీతి భాంతం అనుభాతి యొక్క సమస్తం. అప్పుడు అవకాశం ఎట్లా ఉంటుంది, నేను గుర్తిస్తున్నావా లేకపోతే కల్పించుకున్నటువంటి దేహాన్ని తెచ్చుకున్నావా, దాన్ని కల్పించుకుంటున్నావా? ఈ నేను అనే దానికి డిజైన్డ్గా వచ్చినటువంటి దేహాన్ని గుర్తిస్తున్నావా, లేక నీ కలుగుటకు నువ్వు తెచ్చుకున్నటువంటి దేహాన్ని దేహం అనుకుంటున్నావా, దేని దేహం అనుకుంటున్నావా? మీరు మన పాటలో తెచ్చిన దేహము తెలియమా, ఎలా వచ్చితువో ఎరుగుమా. మంచి పాట, చాలా గొప్ప పాట. స్వామి మాకు ఇచ్చిన ప్రసాదం చెప్పుకుంటే ఆ పాట ఎట్లా ఉందంటే, అంతకుముందు ఇంకో పాటని స్వామి చెప్తుంటే రాసుకుంటున్నది, గబుక్కుని ఈ భావం వచ్చేసింది. వస్తే అది పల్లవిలో ఎక్కడ ఆగిపోయింది. ఈ పాట ఎంత గట్టిగా 5 నిమిషాలు కూడా పుట్టారు. 3 చరణాలు, పల్లవి అనుపల్లవి 3 చరణాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వెనకాల అనుకున్న పాట మహాపరంపర. ఆ రోజున మరి స్వామి ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ ఏమిటంటే, ఇప్పుడు ఇట్లా చెప్పాలంటే నువ్వేం చేస్తావు, ఏమి భావాలు కావాలి, ఏమి తీసుకోవాలని వచ్చినప్పుడు ఒక భావాన్ని చెప్పుకుంటేప్పటికి దానిలో కూడా రహస్యం ఎట్లా ఉంటుందంటే, ఆ భావాన్ని మళ్ళీ వీడు తీసుకొని దాన్ని రాయటానికి వీడికి అందియాలి. ఉండాలి, అర్థమవుతుంది కదా. అందిస్తుంటే అందుకుని రాసేటట్టు ఉండాలి కదా, లీడ్ అంటారు. మరి ఆ లీడ్ ఇచ్చేసి దాన్ని ఆపి ఈ పాట కన్ను తెరవని ప్రాయమా జీవ దేహాంతర జన్మాంతర ధ్యానమా. ఆ పాట పూర్తయ్యేంత వరకు మళ్ళీ అడ్డం లేదు, అస్సలు గట్టిగా 5 నిమిషాలు 6 నిమిషాలు పుట్టింది ఆ పాట రాసుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ ఆ వెనకాల ఏం పాట వెళ్ళమంటే దాన్ని మళ్ళీ అదే లీడ్ ఇచ్చింది కదా, అది చెప్పదు. మళ్ళీ లీడ్ అవటం అంటే మనం ఇప్పుడు భాష లీడ్ అవటం అంటే స్వామి ఏమందిస్తున్నాడో అది మన మన గ్రహింపు, జీవుడుగా గ్రహింపు ఉంది. దాన్ని మళ్ళీ వ్యావహారికంగా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఆ ప్రజ్ఞను ఇచ్చి మనం గ్రహించి ఉంటే లీడ్. ఒక రోజున రాత్రి తెల్లవారు స్నానం వచ్చేటటువంటి పాట భావన, మరి 2 గంటల తెల్లవారు 2:30 నుంచి 4 గంటల దాకా లోపల బాగా మననం చేసి గ్రహించిన తర్వాత లేచిపోయి అంతవరకు పల్లవి అనుపల్లవి ఒక చరణం అయిపోయినప్పుడు లీడ్ వచ్చేసింది అంతే. ఆ మళ్ళా తెల్లవారు స్నానం పాడిపోతుంది. ఇవాళ పొద్దున కూడా శివశబ్దం మీద పసిపిల్లలకి మంచి ఊపుగా తాండవం అంటే శివ తాండవాన్ని తన జీవితంలో చూపించేటట్టుగా తాండవం చూసుకోవాలని ఇంకా ముఖ్యంగా మళ్ళీ 9 అయితే ఎక్కడికి వెళ్ళాల్సింత ఉంది. అంత లోపల ఈ లోపల కూర్చొని చక్క కొంత రాసేస్తాం, అయిపోయింది, లీడ్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంతవరకు ముట్టుకోలే. ఇప్పుడు కళ్ళజోడు కూడా లేకుండా పోయింది, మళ్ళీ కళ్ళజోడు వచ్చేదాకా ఇప్పుడు తగదు. స్వామి లీడ్ ఇచ్చేసాడు. లీడ్ అంటే ముందుకు సాగేటటువంటి ఇచ్చాడు. ఆ పని వెళ్ళిపోతుంది, చాలా గొప్పగా వస్తుంది. ఎంత బాగా వస్తుందో అది రాసుకోవాలని నిన్న అనుకున్నాం. అనుకుంటే నిన్న భావం లోపల ప్రయాణం వచ్చేసింది, కానీ అది ఎందుకో క్రియాత్మకంగా రాలేదు. ఎందుకు రాలేదంటే నీ ఇష్టం నా ఇష్టం అంటాడు. ఎట్లా ఉంటుందంటే దేశకాలములు పరిస్థితులు అన్నింటినీ కూడా సరిగా సమకూర్చి కూర్చో అంటాడు, కూర్చోబెట్టి రాయిస్తాడు. అయితే ఆయన రాయిస్తాడు, మనకు కూడా లోపల మనకు స్వామివారు చెప్తుండేవాడు, లోపల నానేసి పెట్టాలి. అది లాగుతూ ఉన్నప్పుడు ఆ నాన్నప్పుడు అంటే ఎట్లా ఉంటుందంటే దేశకాలముల్ని తాను అన్వయం చేసుకుంటాడా లేక తాను దేశకాలములను అన్వయం చేసుకుంటాడా
అన్నాం. వచ్చినప్పటికీ అసలు ముందు అది భౌతికం, ఇది అభౌతికం కదా, దీనికి సంబంధం ఏముంది, వాస్తవంలో లేదు. అర్థమైందా? ఒకసారి వరంగల్లో ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, వాడేమో ఆర్య సమాజం. వచ్చి ఏదో వాదన చేయడానికి వచ్చాడు. స్వామివారు లేదంటే లేదంటుంటే అన్నాడు. లేదంటే ఏమనుకో అన్నాడు. మొండిగా వాదన చేసి కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి, చిన్న విశేషం ఏం కాదు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంటే మీరందరూ కూర్చొని వింటున్నారంటే కనీసం విన్నంత వరకన్నా నోచుకున్నారు. ముందుకు పోవడానికి వేరు, అంత లేకపోతే కూర్చోలేరు, మనకి అందరూ కూర్చోలేరు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మన ఏం ప్రజ్ఞ ఇది? ఉనికి ప్రజ్ఞయ, ప్రయోగం ప్రజ్ఞయ, ఉనికి యొక్క ప్రజ్ఞ. ఆ ఉనికి యొక్క ప్రజ్ఞ చేత ఏం చేశాడు? అందుకని ఆది మానవుడు అని, ఆది అమీబా. ఆది అంటే మొట్టమొదటిది, మొట్టమొదటిది కాదు, ఆత్మతో దీయతే. స్మృతి నుంచి ఎట్లా ఇందాక మనం పరంపర చెప్పుకున్నాం, ఆత్మ నుంచి ఉంటున్నారా, ఆత్మ నుంచి పంచమహాభూతం, తర్వాత పృథివ్యా ఓషధీభ్య అన్నం అన్నాత్ పురుష. అదే క్రమంలోనే మొట్టమొదటి అమీబా బయటకు వచ్చింది. ఆత్మన ఇప్పుడు ఆ మొట్టమొదటి అమీబానే సృష్టి చేసుకుందా? సృష్టి బయటకు వచ్చిందా అంటే ఇది నువ్వా నేనా, ఎవరి ముందు అది అర్థం కాదు. స్మృతో దీయతే. స్మృతిలో ఏమి ఇవ్వబడింది అంటే, స్మృతిలో తన ఉనికి యొక్క స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించకుండా ప్రయోగపూర్వకంగా ఇప్పుడు అనుకున్నాడు. స్మృతో దీయతే, అది ఎట్లా ఇవ్వబడిందో దాని తగినట్టుగా ప్రకృతి చేసింది. అది ఎట్లా ఉంటుందంటే, మనం ఇన్నాడు బాగానే ఉన్నాడు, లోపల పొరలో ఒకటి పుట్టింది. మనకంటూ ఇల్లు ఉంటే బాగుంటుంది, మన సొంత ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, అద్దెల్లా ఎన్నాళ్ళు అవస్థ పడతాం అనుకున్నాడు. ఇక చూసుకో వీడు లేచాడు. ఎక్కడ పరిగెత్తాడు? ఇప్పుడు ఇల్లు అయ్యేదాకా, ఇల్లు కట్టేదాకా. వింటున్నారా లేదా? కోరుకోవాలి. ఇవన్నీ ఆవేశ వేగాలు. ఎట్లా వస్తుంది? కేవలం అటువంటి పరంపరగా వస్తుందని చెప్పుకున్నాను చూసారా. మళ్ళీ అక్కడి నుంచే మొదటిది ఏమో ప్రకృతి జన్యమై, ప్రకృతిను సృష్టి యొక్క రచన. ఇది ఇటువంటి దశ వస్తే ఎట్లా వస్తుందని దానికి తీసుకొచ్చి ఒక యోని భౌతిక రూపం కనిపిస్తుంది అనే మాట ఎట్లా చెప్పుకుంటున్నాము. అట్లాగే మరి దేహాన్ని ఇష్టం వచ్చినట్టుగా అల్లుకొని వాళ్ళు దేహంలో బాగా వేడి ఉన్నది, అదంతా ఉంది, అన్ని కోరలు. ఆ ఉన్నవాళ్ళు నరాల బలిగిన ఉన్నవాళ్ళే ఇప్పుడు స్త్రీని కోరుతాడు, పురుషుని కోరుతారు. లేకపోతే ఎవరు కోరరు, చాలా దూరంగా ఉంటారు. వేడి రాకూడదు ఒంటి మీదకి, లోపలి నరాల బలహీనం రాకూడదు. మనకు ముందు వైరాగ్యం ఎవరు వస్తుంది, అన్నదనకుండా ఉందా ఆయన తిట్టు వదిలిపెట్టాడు. కర్త ఎంత శరీరస్థం భూతగ్రామ చేత మాంసేవంత శరీరస్థం రెండు చుట్టు తిట్టాడు దాన్ని. ఇంకోటి ఉంటాడు, తింటుంటే ఇంకా రెచ్చిపోతుంటాడు అనుకుంటాడు. అందుకని యుక్త ఆహార విహారం అంటే, యుక్తం అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం తినాలి? నేను యుక్తంగానే తింటున్నా. ఎట్లా యుక్తంగా? నాకంటే ఎట్లా వంకాయ అంటే ఎట్లా, ఎక్కడైనా బావగాని వంగ తోట దగ్గర మాత్రం బావగారు, వంకాయ నాకు బాగా ఇష్టం. ఇక్కడ సర్వవ్యాపి ఉన్నది. నువ్వు అటువంటి ఎన్నప్పటికీ, ఎంత దూరం పోయినప్పటికీ కూడా నీవు దేన్ని ఆధారంగా ప్రవర్తిస్తున్నావో అది విడవలేవు. అక్కడ ఎట్లా ఉంటుందంటే, అవతల దాన్ని తాను కల్పించుకోవడానికి తను తీక్షణం చేసుకోవటం అనేటటువంటిది, దాన్ని
దాన్ని బలహీనం చేస్తుంది. తను తాను ఉనికి గ్రహించుట అన్న స్వరూపంతో తీర్షణం చేసుకోవటం అంటే ఎటువంటి దాన్ని ఎంతగా తీర్షణం చేసుకుంటాడంటే ఆ విషయాన్ని వదిలించుకునేదాకా తీర్షణం చేసుకుంటాడు. వేరే ఉపాయం లేదు. నీకటి తెలుసు తెలిసేది కనిపించట్లే. ఇప్పుడు ఏమున్నా వెనకాల వేవి లేవు. ఇప్పుడు దాన్ని వదిలించుకోవడానికి తీర్షణం చేసుకున్నాడా, వెంట తీసుకోవడానికి తీర్షణం చేసుకున్నాడా? ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏ పుస్తకాలు ఎక్కర్లే, ఎవరిని పుస్తకాలు ఎక్కర్లే, ఏ ప్రమాణ గ్రంథం అక్కడ ఏం అక్కర్లే, కనిపించట్లే, వెనకాల అన్నీ పోయినాయి. ఇప్పటికీ బుద్ధి రాదు ఇప్పుడు తప్పదు. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ ప్రవర్తన దేనికి ఉంది? మోసపోవడానికి ఉందా, విడవటానికి ఉందా? ఇప్పుడు ప్రవర్తన మోసపోవడానికి ఉందా, విడవటానికి ఉందా? యూనివర్సల్ లా. యూనివర్సల్ లా అంటే యూనివర్సల్ ఇట్ అంటాడు. యూనివర్సల్ లా, లా ఆఫ్ యూనివర్స్ ఉన్నది ఉనికి, దాని యొక్క సిద్ధాంతం, ఉనికి సిద్ధాంతం ఇది. అందుకనే సర్వవ్యాపి, అందుకనే ఉనికి సర్వవ్యాపి. సర్వమును తన ప్రకాశంలో విడిచి విడవదు. ఎక్కడో ఆత్మన ఆకాశ సంబోధ అక్కడి నుంచి పోయి ఎక్కడ దాకా పోయింది అనుకోండి, ఎంత దూరం ఉన్నా పో. ఎక్కడో ఉనికి ఎక్కడ దాకా పోయింది, బుద్ధి దాటింది, ఇంద్రియాలు దాటింది, దేహం దాటింది, మళ్ళీ ఇంకా విషయాల్లో పోయింది, అక్కడ ఇరుక్కుంది, అవసరపడు. నువ్వు ఎంత ఇరుక్కో, ఎంత అవసరపడు, దాని యొక్క స్వరూపమేమి భవతీతి స్వరూపం, కలిగించుకుంటున్న స్వరూపమే. ఎంత దాకా వస్తుందంటే ఆ కలిగించుకున్న స్వరూపం అంతదాకా పోయి నువ్వు కలిగించుకున్నటువంటి దౌర్భాగ్యాన్ని నీకు అందించేంత వరకు కూడా మరేం పర్వాలే, నువ్వు కలిగించుకుంటూ పో, నేనున్నా నీకు బుద్ధి చెప్పడానికి. బుద్ధి చెప్పడానికి ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? బుద్ధి చెప్తుంది. అంటే ఉనికితో సమన్వయమైనటువంటి ఆ స్వరూపాన్ని చూపిస్తుంది. ఉనికితో సమన్వయమైనటువంటి స్వరూపాన్ని చూపిస్తుంది. దాన్ని తప్పించుకోలేవు నువ్వు. తప్పించుకోలేవు. అది షట్. మనకి ఎంతవరకు అర్థమైంది? ఎంతకాలం ఓర్చుకోను ఈ పంపలో అంటే ఎంతకాలం ఏమిటి కనుక దాన్ని ఓర్చుకుంటున్నానేటప్పటికీ నీ షర్ట్ కాస్త ఏమైంది, ఆంఫట్ అయిపోయింది. అది కాదు షర్ట్ అంటే సహమర్షణే, తను తాను తీర్చడం చేసుకోవడం. ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చెప్పండి. తావత్ సత్యం జగద్భాతి సుక్తికారయతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. సర్వాధిష్టానం అద్వయమైనటువంటి అది ఆ బ్రహ్మం తన ఎదుగుటే స్వరూపం. ఎంతదాకా ఎదగాలి అంటే మళ్ళీ కలిగించిన స్వరూపం తన ఎట్లా తన కన్సిడరేషన్స్లోకి రాకూడదు, తన గణనంలోకి రాకూడదు. కలిగించే స్వరూపం ఏంటి? ఉన్న స్వరూపం కలిగించేవాడు అంటాడు. ఎంత తీరిక, ఎంత తేజస్సు. కాసేపు తీరిక కూర్చోమంటే నమ్మో చేత కాదు. కొంపలాంటికి పోయినట్టుగా ఉంది. దేశాలని తిరగాలనుకుంటాడు, పిలుస్తూనే దేశాలంటాడు. ఒక్క క్షణం కూడా ఊరికి తిరిగి కూర్చోలేడు. తీరిగా కూర్చుంటే ఎట్లా ఉంటుంది? ఆ ఉనికి స్వరూపం కూడా ఇప్పుడు చెప్పుకుంటే, ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ దృష్టిని పెట్టి కళ్ళు మూసుకోవాలి. చూసుకుని అయ్యాను. ఏం వస్తుంది? ఏం రాకూడదు. ఏం రాకుండా ఉన్నది అంటే నీ మెదడు స్థిరంగా ఉందన్నమాట. లేకపోతే మెదడు కెలుకుతోంది. ఏముంది? ఇంకా ఏం లేదు అక్కడ. తను తానేం చూసుకుంటున్నాడు?
అక్కడ తను తాను చూసుకోవటం అంటే ఎట్లా ఉంటుందంటే నిశ్చలమైన తన స్వరూపాన్ని ఇది యోగనిద్ర అంటారు. నిశ్చలమైన తన స్వరూపాన్ని అట్లాగే ఇప్పుడు స్వరూపంలో తాను ఉన్నాడా, దాని దర్శనం చేస్తున్నాడా, ఈ ప్రశ్నలన్నీ ఎట్లా వస్తుందంటే మళ్ళీ నీకు అందజేయాలంటే, నీకు వివరించి చెప్పాలంటే యతో వాచో అహం నివర్తంతే అప్రాప్య మనసా సహ అట్లా మాటలు లేవు. ఆ కూర్చున్నప్పుడు ఎట్టుండాలి, దేహమునకు విశ్రాంతి, ముందు కంటికి విశ్రాంతి, దేహమునకు విశ్రాంతి, మనస్సుకు విశ్రాంతి, బుద్ధికి విశ్రాంతి, ఉనికికి స్వరూపంలో నిలిచిపోయినటువంటి స్వరూపంగా ప్రశాంతి. ఒక్కసారి జీవితంలో ఒక్కసారి ఇది అనుభూతి పొందితే ఎప్పుడైనా పొందుతాను. అది తన ప్యాట్ ఎట్లా ఉంది, అన్వేషణ ఎట్లా ఉంది, తనకు తాను పొందుతాడు, పొందాడు అయిపోయింది. ఇప్పుడు ఎట్లా మళ్ళీ అక్కడ ఆ చోట్లో పోయి కూర్చుంటావు. ఎంత వ్యవహారం చేసినప్పుడు కూడా మళ్ళీ ఆ చోట్లో పోయి అది ఎట్లా కూర్చుంటాడు, కళ్ళు కూర్చుంటాడు, కళ్ళు మూసుకోపోయినా కూర్చుంటాడు. దాని మీద వర్ణన చేసి ఆ మాటలు ఈ మాటలు చెప్తే లాభం లేదు. ఆ కూర్చున్నప్పుడు ఎట్లుండాలి, ఎంత విశ్రాంతిగా ఉంటావో నీకే తెలియాలి. ఆ తెలిసేంత వరకు నీ లోపల కలిగించుకునే బుద్ధి విడిచిపెట్టుకోలేదన్నమాట. కనుక ఇది వేదం యొక్క పరిభాష. షట్ ఓం తత్సత్.